హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః. అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఈ నామములు రెండో లైన్ చెప్పాలి, మొదటి లైన్ అయింది. ఈ రెండో లైన్లో నామములు ఇవి త్రిగుణాతీతమైన పరమాత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. నామరూపములకు అతీతమైన దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైన త్రిగుణాతీతమైన ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. వాటిని ఇప్పుడు నేను జాగ్రత్తగా మీ ముందు వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. లోకంలో దర్శనము వేరు, కర్మ వేరు. దర్శనము అంటే సత్యమును అనుభవమునకు తెచ్చుకుంటా, దాన్ని దర్శనము అంటారు. సో కర్మ అంటే చేతులతోటి వాక్కుతోటి కర్మను పనిని చేయుట. దర్శనము వేరు, కర్మ వేరు. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ఒక మహర్షి దర్శించినాడు. ఆయన ఎలా దర్శించాడు? ఆ ఉదయించే సూర్యుని యందు ఏ పరమాత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నదో అదే చైతన్యము, అదే సత్యము, అదే సత్యతత్వము నా హృదయమునందు కూడా ప్రకాశిస్తూ ఉన్నది అని ఆయన దర్శించినాడు. ఆ దర్శనము ఆయన నోటంపట వాగ్రూపంగా ప్రకటమైనది. దానికే గాయత్రీ మంత్రము అని పేరు. అది దర్శనము. ఋషి దర్శనాత్. ఒక సత్యమును దర్శించేవాడిని ఋషి అని అంటారు. ఆ రకంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదో అనారోగ్యం ఉంటుంది, ఏదో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఎందుకు వస్తుంది, దాని నిదానము కారణమేమి తెలియక సతమతమవుతూ ఉంటారు. అదేదో తెలిస్తే కొంత పని అయినట్టు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చూస్తాడు? మీరు అందరూ చూసేదే డాక్టర్ చూస్తాడు. ఏదో నాడి చూస్తాడు, అయితే ఎక్స్రే చూస్తాడు. ఎక్స్రే మీరు చూడొచ్చుగా, మీకంటే ముందే ఉంటుంది. అసలు నిదానికి డాక్టర్ చూసి ఉంటే ముందు మీరే చూస్తారు, తర్వాత డాక్టర్ చూస్తాడు. చూసి ఆ రోగ నిదానము అంటే కారణము, రోగ కారణమును పసిగడతాడు. ఇన్ ఎ వే అది దర్శనము. ఋషి దర్శనాత్. ఆ రకంగా సత్యతత్వమును అంటే ఏది యథార్థమో ఏది సత్యమో దానిని దర్శించుట, అది ఒక స్థాయి, అది ఒక లెవెల్. కర్మ గాయత్రీ మంత్రమే చెప్పాను కదా, దర్శనము. కర్మ ఏముంటుంది? గాయత్రీ మంత్రం మాల పట్టుకుని 108 సార్లు జపం చేయి, కర్మ. గాయత్రీ మంత్రానికి పక్కన స్వాహా పెట్టి 108 సార్లు హోమం చేయి, కర్మ. కాబట్టి కర్మ వేరు, దర్శనము వేరు. దర్శనము చాలా ఉన్నతమైన స్థాయికి చెంది ఉంటుంది. అక్కడ చాలా సూక్ష్మంగా ఆలోచించేటువంటి సమర్థత గలవాడు మాత్రమే దర్శనమునకు అర్హుడగును. దర్శనము సంభవం అవుతుంది అటువంటి వానికి మాత్రమే. కర్మదే ఉంది, కర్మలో దర్శనము యొక్క సంబంధమే ఉంది. ఆ మంత్రం అంటూ ఉండడం, స్వాహ అంటూ ఉండడం, హోమం చేస్తూ ఉండటం. చేతులు ఓపిక ఉండాలి. శరీరంలో ఓపిక ఉంటే సరిపడుతుంది కర్మకి. అంచేతనే కర్మ చేసేవాళ్ళు యూత్ వయస్సులో ఉన్నప్పుడు చేసేస్తారు. శరీరంలో సత్తు పోయిన తర్వాత ఇంకా కర్మ ఏం చేస్తారు? కాబట్టి దర్శనము వేరు, కర్మ వేరు. ఈ విష్ణు సహస్రనామములు ఇవి దర్శనము, కానీ వీటిని మనం కర్మ కింద మార్చేసాం. ఏమిటి కర్మ? పారాయణ చేసేయటం. ఈ పారాయణ చేసేవాళ్ళు చాలా ఉత్సాహంగా ఓపికగా ఉంటారు, బాగా గట్టిగా దిట్టంగా ఉంటారు. అంచేత 11 సార్లు పారాయణ చేసి పారేస్తారు. ఆయాసం రాదు. ఇప్పుడు నాకు ఆయాసం వస్తుంది 2 మాటలు మాట్లాడేప్పటికి. వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉంటారు. మేము వేదం చదివేవాళ్ళం చిన్నప్పుడు, మంచి ఉత్సాహంగా వల్లించేవాళ్ళం, ఆయాసం వచ్చేది కాదు. ఇప్పుడు శ్లోకం చదివేప్పటికీ ఆయాసం వస్తుంది.
కాబట్టి దిట్టంగా బలంగా ఉంటారు, పారాయణ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏవో ఐడియాస్ వస్తాయి. అంటే మనస్సు కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర కూర్చొని పారాయణ చేస్తే ఏమిటి ఉపయోగం, గుళ్ళో చేసేద్దాం అని గుడికి వెళ్ళి పారాయణ చేసేస్తాడు. ఈ ఊరు గుళ్ళో చేస్తే ఏమైంది, తిరుపతి గుళ్ళో చేసేద్దాం అని అక్కడికి వెళ్ళి పారాయణ చేసేస్తాడు. ఇంకా దాని మీద ఇంకొకళ్ళకి ఇంకో బ్రైట్ ఐడియా వస్తుంది, 11 పుణ్యక్షేత్రాల్లో 11 సార్లు పారాయణ చేసేస్తాం అని కాశీ, రామేశ్వరం, ఇంకా అక్కడి నుంచి రైలు టికెట్లు కొనేసుకుని గ్రూప్స్ కింద వెళ్ళిపోయి పారాయణలు చేసేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఓం నమః పెట్టి చతుర్థి విభక్తి పెట్టేసి పూజలు చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవ్యయాయ నమః, పురుషాయ నమః, సాక్షిణే నమః, అది కూడా చతుర్థి విభక్తి కూడా సరిగ్గా పెట్టాలి, అది కూడా తప్పుగా పెట్టకూడదు. ఓకే, సాక్షిణే నమః అని పెట్టాల్సి ఉంటుంది. సో క్షేత్రజ్ఞాయ నమః, అక్షరాయ నమః అని ఏవాకి చాకి ఏమి ఉండదు. ఓకే అని అలా చతుర్థి విభక్తి పెట్టేసి ముందు ఓము వెనకాల నమః పెట్టేసి పూజలు చేసేస్తూ ఉంటారు. దానికి అలవాటు కూడా ఉంటారు జనం. నేను ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నా ఈ మాటలన్నీ. ఏమిటి నాకున్న ఫ్రస్ట్రేషన్ ఏమిటంటే, ఇప్పుడు నేను కూడా అవ్యయాయ నమః, అక్షరాయ నమః దాంట్లో పడుంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు కదా. ఇప్పుడు నేను అవ్యయాయ నమః లేదు, అక్షరాయ నమః లేదు. వాట్ డస్ ఇట్ మీన్? అవ్యయ అనగానేమి? ఇప్పుడు అది మీకు వ్యాఖ్యానం చేసి చెప్పాలి నేను. మరి మీరు దాన్ని తెలుసుకుందుకు సిద్ధంగా ఉన్నారా? అదొక ప్రశ్న. లేకపోతే పోనీ మనందరం విష్ణు సహస్రనామం పారాయణ చేద్దాం ఈ రోజుకి. నేను లీడ్ చేస్తాను, మీరు చక్కగా పారాయణ చేస్తే గంటలో అయిపోతుంది పారాయణ చక్కగా. ఈ లోపల ఎవరినైనా పురమాయిస్తే పోయి స్వీట్ షాప్కి పోయి పలహారం తీసుకొస్తాడు. ఒకసారి ఇలా అంటే నైవేద్యం అయిపోతుంది, మీకు అందరికీ చెరో స్వీటు లడ్డు ఇప్పించి పంపిస్తాను. అప్పుడు మీరేమో నేను చాలా గొప్ప స్వామినని నన్నేమో మీరు ప్రశంసిస్తారు కూడా, ఫోటోలు కూడా తీసుకుంటారు. పోనీ అలా చేద్దామా? ఈ తాపత్రయం అంతా ఎక్కడికి తేలేనిది. అలా కాదు, మరి అయితే తెలుసుకోవాలంటే మరి అవ్యయాయ నమః అది పెద్ద సైన్స్. అది వేదాంతం అన్నది ఇట్స్ సైన్స్ ఆఫ్ రియాలిటీ. మరి లోకంలో ఉన్న సైన్స్ ఏమిటి? సైన్స్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నామరూపముల సైన్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇత్యాది పేరు. సత్యతత్వము యొక్క సైన్స్కి వేదాంతము అని పేరు. ఓకే, కేవల విశ్వాసములు కర్మలు ఉంటే మతము అని పేరు. కాబట్టి మనము సైన్స్ ఆఫ్ రియాలిటీని అధ్యయనం చేస్తున్నాము. వ్యయము శంకరులు సైన్స్ ఆఫ్ రియాలిటీలో రాస్తారు భాష్యాలు. అవ్యయ శబ్దం గీతలోనూ అక్కడ వస్తుంది, అక్కడ భాష్యకారులు రాసి పెట్టినారు, ఇక్కడే రాయనక్కర్లా. శంకరులు విష్ణు సహస్రనామానికి భాష్యం రాయలేదు ఆయన. అవ్యయ శబ్దం ఉపనిషత్తుల్లో వస్తుంది కాబట్టి అక్కడ రాసినారు. నా వ్యేతి ఇది అవ్యయం. ఈ వ్యేతి అన్నది వి ఉపసర్గ ఇణుగతవు ధాతువు. వ్యేతి వ్యేతి అంటే మార్పులు చేర్పులు లేనిది అవ్యయము. అది మార్పులు చేర్పులు లేనివాడు అని మీరు డూ పెట్టద్దు దయచేసి. డూ పెట్టారనుకోండి ఇంక ఇక్కడ కూర్చోవడం అనవసరం. మనందరం శోభాయాత్రలో ఏదైనా దేవాలయానికి వెళ్ళొద్దాం పోనీ నామాలు పెట్టుకుని, ఇంకా అలాగేదో చేయాల్సి ఉంటుంది. ఈ డూ వల్ల పని అవ్వదు. ఓకే, ఎలక్ట్రిసిటీ అంటారా, ఎలక్ట్రిసిటీ డూ అంటారా? మీరు ఏమందాం అనుకుంటున్నారు? ఎలక్ట్రిసిటీ అంటే సంతోషమేనా, అయితే డూ పెడతారా? అలాంటిది అవ్యయ. సో ఏది మార్పులు చేర్పులు లేనిదో అది పరమాత్మ. ఏమిటి మార్పులు చేర్పులు లేనిది అంటే ఏది? మీకు దృష్టాంతం చెప్తాను. అంటే ఇప్పుడు ప్రారంభమవుతోంది ఏమిటి? విచారము, ఎంక్వైరీ. సైంటిఫిక్గా ఎంక్వైరీ చేయటం అనే ఒక ప్రయత్నాన్ని నేను మొదలు పెడుతున్నాను. ఎంతవరకు నేను దాంట్లో విజయాన్ని సాధిస్తాను అన్నది మీరే ప్రమాణం. ఒక గంట ఎప్పటికీ మీకే తెలుస్తుంది. వీడు మనల్ని విసిగించాడా లేకపోతే ఏదైనా విచారం చేసాడా అన్నది మీరే ప్రమాణం. నా తరఫు నుంచి నా ప్రయత్నం నేనైతే చేస్తా. సో ఇప్పుడు ఒక కుమ్మరివాడు ఎప్పుడైనా కుండ చేస్తుంటే చూశారా మీరు? నేను చూశాను. నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అక్కడ కుమ్మరివాడు కుండలు చేస్తుంటే వెళ్ళి వాడు పక్కన కూర్చోవడం, వాడితో పిచ్చాపాటి కబుర్లు చెప్పడం, తమ్ముడు అని పలకరించడం, ఏవో మాట్లాడడం, వాడు చేస్తుంటే చూడడం.
సో ఆ రకంగా కుమ్మరివాడు కుండ చేసే ప్రక్రియ అంతా కూడా నేను చాలా జాగ్రత్తగా చూసినాను. ఆయన ఏం చేస్తాడంటే ఒక మట్టి ముద్ద తీసుకుంటాడు, ఇంత ముద్ద తీసుకుంటాడు. కుండ ఇంత ఉంది కదా అని ఇంత ముద్ద తీసుకోడండి. కుండ ఇంత ఉంటే ఎంత ముద్ద తీసుకుంటాడు? ఇంత ముద్ద. కుండ లోపలంతా డొల్లగా ఆ ముద్ద తీసుకుంటాడు, అలాగే తీస్తాడు. అంత అక్కడ ఇంత పెద్ద ముద్ద తయారు చేసి పెట్టుకుంటాడు ముందే. దాని నుంచి చేతితోటి ఇలా ముద్ద తీస్తాడు. అది దాన్ని సంస్కృతంలో మృత్పిండము అని అంటారు, పిండము అంటారు. మీరు ఈ శ్రాద్ధాదుల్లో పిండము చూశారుగా, అలాగే ఉంటుంది అది కూడా. పిండము అంటే బాల్, శ్రాద్ధాదులలో ఉండేదానికి రైస్ బాల్ అని అంటారు. అన్నంతో చేసిన ముద్ద, ఇది మట్టి ముద్ద. అది తీసుకుంటాడు. అక్కడ చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది, అది తిప్పుతాడు. పీట మీద కూర్చొని ఎస్టైన స్టూల్ మీద కూర్చొని చక్రాన్ని తిప్పుతాడు. తిరుగుతుంటే ఆ సెంటర్లో ఈ ముద్దని అలా వేసి కొడతాడు. ముద్ద ఫస్ట్ స్టేజ్. అది తిరుగుతుంటే చేతులకు నీళ్ళు అవి పెట్టుకుని దాన్ని ఇలా తిప్పి కుండను తయారు చేస్తాడు. చాలా అందంగా తయారు చేస్తాడండి. నేను ఒకసారి ట్రై చేశాను, ఏదో వచ్చింది, ఆ కుండ సరిగ్గా రాలేదు. మా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని భద్రం చేశారు. భద్రం చేసి ఎండబెట్టి దానికి స్వామి టీవీ స్పాట్ అని అక్కడ పెట్టారు. తీశారు వచ్చిన వాళ్ళందరూ చూడడానికి. సేలోస్బర్గ్లో అలా అలాంటివేవో చేస్తూ ఉంటాయి. సో మొత్తానికి కుండ తయారు చేస్తాడు. అది బేకింగ్ అది చేసి పెడతాడు. చాలా అందంగా ఉంటుంది, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. మనం కొనుక్కుంటే ఉపయోగించుకోవచ్చు, మంచినీళ్ళు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది కుండ. తర్వాత ఆ కుండ పగిలిపోయింది. ఓకే, ఇప్పుడు 3 అవస్థలు ఉన్నాయి చూడండి. పిండావస్థ, ఘటావస్థ. కుండ పగిలిపోయిన చిల్ల పెంకులకి సంస్కృతంలో కపాలము అని పేరు. కపాలం అంటే ఇది కాదు, చిల్ల పెంకు. సో కపాలావస్థ అని 3 అవస్థలు ఉంటాయి. ఈ 3 కూడా మారిపోయాయి కదా. పిండావస్థ మారిపోయి ఘటావస్థ వచ్చినది, ఘటావస్థ మారిపోయి కపాలావస్థ వచ్చినది. ఇది మారిపోతూ ఉంటుంది. కాబట్టి పిండావస్థను వ్యయము అనాల్సి ఉంటుంది, మారిపోతుంది. వ్యేతి మారిపోతూ ఉంటుంది. ఘటావస్థ కూడా, ఘటం కూడా వ్యేతి. పిండ వ్యేతి, ఘట వ్యేతి. కపాలం అది కూడా మారిపోతుంది. తర్వాత పౌడర్ అయిపోతుంది, మట్టిలో కలిసిపోయి మట్టి అయిపోతుంది. సో కాబట్టి ఈ పిండము కపాలము, పిండము ఘటము కపాలము అనేవి అవి అవ్యయ అనే నిర్వచనంలోకి రావు. అవి అవ్యయములు కావు, మారిపోతున్నాయిగా, మార్పులు చేర్పులు వస్తున్నాయి కనుక వాటిని అవ్యయములు అనుటకు వీలు లేదు. అక్కడ ఆ సందర్భంలో అవ్యయం అనదగ్గది ఒకటి ఉందా? మీకు ఏమైనా అర్థమైందా? అవ్యయం అనదగ్గది ఒకటి ఉన్నదా? ఉందా లేదా? ఉంది. ఏమిటది? మట్టి. అమ్మా, మీకు వేదాంతం వంట పట్టిందండి. ఓయ్ పర్వాలేదు. అవ్యయం అనదగ్గది ఒకటి ఉన్నది. ఇదే దృష్టాంతం. నేను బంగారం దృష్టాంతం బదులు ఈ దృష్టాంతం చెప్పాను. ఇప్పుడు పరమాత్మ అవ్యయుడు. డూ పెట్టకండి, పోనీ అవ్యయము. డూ పెట్టకపోతే మూ పెట్టాలి. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏమిటి? డూ మూ ఊలు. ఊ పెట్టడానికి లేదు. అవ్యయవు అనరు కదా. లు బహువచనం, ఇది ఏకవచనం కదా. ఇంకా మిగిలింది డూ కానీ మూ కానీ. అవ్యయడు అంటారా, అవ్యయము అంటారా? అవ్యయము అనండి. డూ ఎందుకు? డూ పెట్టారనుకోండి ప్రమాదంలో పడిపోతారు. ఈ డూ పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఓ వేషం వేసేశారు. ఏం వేషం వేశారు? సౌత్ ఇండియన్ వేషం వేశారు. సౌత్ ఇండియన్ తమిళియన్ వేషం వేసేశారు. వేసేసి నామాలు పెట్టేశారు. డూ పెట్టకపోతే నామాలు ఎక్కడ పెడతారు? నామాలు దేనికి పెడతారు? ఆకాశానికి నామాలు ఏం పెడతారు? డూ పెట్టేస్తే నామాలైనా పెట్టేయచ్చు, లేకపోతే అడ్డబొట్లైనా పెట్టేయచ్చు, ఏదో ఒకటి పెట్టేయడం. తర్వాత ఇప్పుడు ఆ నామాలు పెట్టి బొట్లు పెట్టి మంచి ఖరీదైనటువంటి పట్టుపంచులు కట్టిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏమిటి? ఓ అమ్మాయిని చూసి అంట కట్టడం. నెక్స్ట్ స్టెప్ అదే కదా. దాంట్లో వీళ్ళు వెనకుంటారా? ఆ పని చేసేసారు. ఇంకొకడెవడో ఇలాగ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సెంచురీస్, 10వ శతాబ్దంలో మొదలుపెట్టి 20వ శతాబ్దం వచ్చేప్పటికి ఇవి చెప్పినవన్నీ అయ్యాయి.
మట్టి ముద్ద కుండ అవ్వడానికి టైం ఎంత పట్టింది? 10 నిమిషాలు పట్టింది, అరగంట గంట పట్టింది. ఇప్పుడు నేను చెప్పింది అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఒక మిలీనియం, అంటే 1000 సంవత్సరాలు పట్టింది. ఒకడు డూ అన్నాడు, మళ్ళీ ఇంకో శతాబ్దం దగ్గరికి వచ్చేవాడికి పట్టుపంచలు కట్టాడు, ఇంకో శతాబ్దం వచ్చేవాడికి నామాలు పెట్టాడు, ఇంకో శతాబ్దం వచ్చేప్పటికి ఓ అమ్మాయితో పెళ్లి చేశాడు, ఇంకో శతాబ్దం వచ్చేప్పటికి 2 అమ్మాయిలతో పెళ్లి చేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో బహుభార్యాత్వం ఉండేది. అలా తయారు చేసి పెడితే ఈ విచారం ఏమీ ఉండదు. దట్ ఈజ్ ఆల్ రిలీజియస్ థింకింగ్. ఓకే, ఇప్పుడు మీరు దాంట్లో పడిపోకూడదు. సమాజం అంతా దాంట్లో పడి ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళు అదే ధోరణిలో ఉంటారు, అదే ఆలోచిస్తూ ఉంటారు. ఒక 10,000 మంది కూర్చుని ఆయనేమో కిరీటం పెట్టుకున్నాడు, కుండలాలు పెట్టుకున్నాడు, కవచం పెట్టుకున్నాడు, మెళ్ళో హారం పెట్టుకున్నాడు, బొట్లు పెట్టుకున్నాడు అని ఆ దేవుడికి అవన్నీ పెట్టుకున్నాడని వీళ్ళు అనుకుని వీళ్ళే పెట్టేస్తాం. వీళ్ళు పెట్టేసి ఆయన పెట్టుకున్నాడు అంటూ ఉంటారు. నేను ఈ భాష విన్నప్పుడల్లా బుర్ర గోక్కుంటూ ఉంటాను. దేవుడికి అలంకార ప్రియుడు అంటాడు. అలంకార ప్రియుడా దేవుడు? వీడికి కదా అలంకార ప్రీతి, వీడిదా అలంకార ప్రీతి, ఓ దేవుడిదా? స్వామి తులసిమాలని ఎంత బాగా అలంకరించుకున్నాడో, స్వామి అలంకరించుకున్నాడు. వీడి తస్సదియ స్వామి అలంకరించుకున్నాడా? వీడు కాదు అలంకరిస్తా. సో అలా దీన్ని సబ్జెక్టివిటీ అంటారు. ప్రాజెక్షన్, సబ్జెక్టివ్ ప్రాజెక్షన్. వీడి మైండ్లో ఉన్నవన్నీ ప్రాజెక్ట్ చేసి పెట్టేయటం. అలాగ మొత్తం ఒక పెద్ద సమాజము అలాగ అది ప్రాజెక్షన్ చేసే కలెక్టివ్ సైకిలో ఆ ప్రాజెక్షన్ అలాగ పోతూ ఉంటుంది. దాంతో ఆ సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరికీ సినిమా తెర మీద కనపడే దృశ్యములు సత్యములు అనిపిస్తాయి. ఒకసారి సినిమా అవుతోంది లోపల, నేను బయట నిలబడి ఉన్నా, ఇంకా షో అవుతోందనమాట. ముందే వచ్చేసి బయట నెక్స్ట్ షోకి వెయిటింగ్లో ఉన్నాను నేను. లోపల నుంచి మొత్తం అందరూ గొల్లుమని నవ్వారు. బయట ఉన్నాను నేను బుర్రకోకు ఎందుకు నవ్వారు వీళ్ళందరూ ఎందుకు నవ్వారు అంటే లోపలేదో ఒక హాస్య సన్నివేశం ఏదో ఉంటుంది. ఏం పోనీ వాళ్ళలో ఒకడైనా లేచి ఆ తెర మీద ఉన్నది సత్యము కాదు అంటాడా, లేకపోతే అందరితో పాటు నవ్వుతాడా? అదే సంగతి. అర్థమైందండి మీకు? విషయం అర్థమైందా? కాబట్టి ఒక కాన్సెప్చువల్ వరల్డ్లో, కలెక్టివ్ కాన్సెప్చువల్ సైకిక్ నాట్ సైకిక్ మెంటల్ ప్రాజెక్షన్స్లో బతికిస్తూ ఉంటారు. దీనికి ఒక పేరుంది, మతము, రిలిజియన్. మరైతే విష్ణు సహస్రనామం రిలిజియన్ కాదు. రిలిజియన్ వాళ్ళు వాళ్ళు అన్నీ అడాప్ట్ చేసేసుకుంటారు. వాళ్ళు టైటానియంని అడాప్ట్ చేసేసుకున్నారు. నిన్న ఒక సైంటిస్ట్ని కలిశాను నేను. ఆయన నేను ఏదో మాట వరుసకు వస్తూ ఆయన అంటున్నారు, పంచలోహాల్లో టైటానియం ఉండేది కాదు, ఈ మధ్యన టైటానియం పెట్టారు అని. నేను అడిగాను, టైటానియం ఎప్పుడు డిస్కవర్ అయిందో మీకు తెలుసున్నాను. ఆయన సైంటిస్టు, అది తెలుసునండి 18వ శతాబ్దంలో డిస్కవర్ అయిందని అన్నారు. నేను అదే అనుకున్నా. ఈ మధ్యన డిస్కవర్ అయింది పీరియాడిక్ టేబుల్లో, ఈ మధ్యన వచ్చింది టైటానియం అనే మెటల్. అంతకుముందు ఉండేది కాదు, ఈ మధ్యనే వచ్చింది. కాబట్టి టైటానియంని అడాప్ట్ చేసేసుకున్నారు చూడండి. అలాగా క్రమక్రమంగా అన్నింటినీ అడాప్ట్ చేసుకుంటూ వచ్చి ఒక కలెక్టివ్ కాన్సెప్షన్ అలా పోతూ ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది అది కాదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏది అవ్యయము, ఇది పెద్ద సమస్య. ఇప్పుడు మీరు ఏది అవ్యయము అంటే మార్పులు చేర్పులు లేనిది, దాని యందు చలనం ఉండదు, కదలిక ఉండదు, వికారం ఉండదు, మార్పు ఉండదు, చేర్పు ఉండదు, అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అది ఏది? అది ఏమిటో నేను మీకు బోధించాలి, మీరు తెలుసుకోవాలి. వాట్ ఇస్ జాబ్? మీరు ఆలోచించండి, మీరు చుట్టూ చూసుకోండి. మార్పులు చేర్పులు ఏమీ లేనిది ఏది? భవభూతి ఓ మాట అన్నాడు. భవభూతి మహాకవి ఉత్తర రామచరితం అనే కావ్యంలో అన్నాడు, నదులు కూడా మారిపోయాయన్నాడు. నది అంతకుముందున్న ప్రవాహంలో ప్రవాహం దిశలు మారుతూ ఉంటాయి. నది
ఆ వర్షం బ్రహ్మపుత్ర నది ఉందనుకోండి, వరదలు వచ్చి ముందు అటు ప్రవహిస్తూ ఉంటుంది, వరదలు వచ్చాక అటు ప్రవహించడం మనసి ఇటు ప్రవహిస్తుంది, అక్కడ ఐలాండ్ ఏర్పడుతుంది. నది యొక్క ప్రవాహ దిశలు మారిపోతూ ఉంటాయి, నదులు కూడా మారిపోతాయి. అక్కడ ఉన్న నది ఇప్పుడు ఉండదు, ఇంకో చోట ఉంటుంది ఆ నది, ఓ మైలు అటో ఓ మైలు ఇటో ఉంటుంది, ఇంతకుముందు ఉన్న చోట ఉండదు. మరి నదులు కూడా మారిపోతే మారింది ఏమిటి అని రాముడు సీత ఏదో చర్చ చేసుకుంటారు. వాళ్ళు ఏమన్నారంటే కొండ ఒక్కటి మారలేదు అన్నారు. కొండ చిత్రకూట పర్వతం అలాగే ఉంది, మారలేదు. లంకలో త్రికూట పర్వతం అది మారలేదు, కొండలు మారలేదు అని అనుకున్నారు. రాముడు సీత అనుకుంటారు, ఆ నాటకంలో అలా ఉంటుంది. అంటే మన చూసి దాంట్లో కొండ తప్ప అన్నీ మారిపోతాయి. నేను అలా అనుకున్నా చిన్నప్పుడు. ఈ మధ్యన ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేప్పుడు కొండలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు కొండలు మారేవి కావు, ఎలా ఉండేవో అలాగే ఉండేవి. హైదరాబాద్లో 50 ఏళ్ల క్రితం నేను బాగా ఎరుగుతాను, జూబ్లీ హిల్స్ అది అంతా కొండలే ఉండేవి, పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉండేవి. జూబ్లీ హిల్స్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. మీరు సారథి స్టూడియోస్కి అక్కడ ఎర్రగడ్డ అక్కడికి వెళ్తేనే మీకు పెద్ద పెద్ద కొండరాళ్ళు దర్శనమిచ్చేవి. ఇంకా జూబ్లీ హిల్స్కి వెళ్తే, బంజారా హిల్స్కి వెళ్తే అంతా కొండలేవి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడా మీకు జూబ్లీ హిల్స్ అని పేరే కానీ అసలు కొండరాయి బండరాయి ఏదీ కనపడదు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళేప్పుడు కొండలు ఉండేవి, ఇప్పుడు అవి కూడా తీసేశారు, అన్నీ చదును చేసేసారు. కొండలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఈ పెద్ద పెద్ద మెషీనరీ వచ్చి కొండలు యథాతథంగా ఉండే సందర్భంలో అవి అవ్యయములు, అవ్యయము, ఒక కొండను చూపించి ఇది అవ్యయము అంచేతనే కొండని దేవతగా కొలిచినారు. హిమవత్ పర్వతము దాన్ని దేవతగా కొలిచినారు. పార్వతి అంటే ఆ అవ్యయ శక్తికి పార్వతి అని పేరు. పర్వతపుత్రిక కదా. అంటే ఆ శక్తి, పవర్, యూనివర్సల్ పవర్ దేని యందు స్థాణుత్వము గలదు. స్థాణుం అంటే కొండ. దేని యందు చలనము లేదో, మార్పు లేదో, చేర్పు లేదో అది పార్వతి. అది పార్వతి. మనవాళ్ళు పార్వతి అంటే ఓ అమ్మాయి అనుకుంటారు. ఈ అమ్మాయి అబ్బాయిల వ్యవహారం సినిమాలకు పనికొస్తుంది కానీ తత్వానికి పనికిరాదుగా. తత్వంలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండరు. ఓకే, క్లియర్. కాబట్టి శివుడికి స్థాణు అని పేరు. శివుడికే కాదండి, విష్ణువుకు కూడా సహస్రనామాల్లో స్థాణు శబ్దం వస్తుంది. స్థాణువు. స్థాణు అంటే ఎప్పుడు ష్ఠా గతి నివృత్తవు. ష్ఠా అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది, అంటే చలనము లేనిది, అవ్యయ. కాబట్టి కొండను చూసి ఇది చలనము లేనిది, కాబట్టి ఇది సత్యము, ఇది పరమాత్మ అని పూజించినారు. హిమవత్ పర్వతము అది దేవుని యొక్క స్వరూపము, చలనము లేనిది అని అలాగా దాన్ని వర్ణించినారు. కాబట్టి మీరు చుట్టూ చూసినప్పుడు మీకు అవ్యయము అనేది చూసినట్లయితే కొండ అవ్యయము, చిన్న సైజు అవ్యయ భావనకు చిన్న దృష్టాంతంగా ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి అదనమాట. ఇప్పుడు మీరు పట్టుకోవాలి, ఇప్పుడు మీరు ఆలోచించి తెలుసుకోవాలి, మీరే తెలుసుకోవాలి. ఏమిటి? ఏది చలనము లేనిది, మార్పు చేర్పు లేనిది ఏది? కొండ దృష్టాంతమే. నేనే దృష్టాంతం చెప్పి నేనే దాన్ని పక్కన పెట్టానుగా, కొండను కూడా మార్చేశారు మన వాళ్ళని. ఏది సత్యమో, సత్యము అనే మాట ఒకటి ఉన్నది. ఇక్కడ కూడా మేము ఫిలాసఫర్స్లో భేదభావాలు వచ్చాయి. శంకరులు అన్నారు ఏది నిత్యమో అది సత్యమో అన్నారు. నిత్యము అంటే కాలమునకు అతీతమైనది, ఎటర్నల్. కొంచెం ఈ భాషను మీరు ఓపికతో వినండి, కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. ఓపెన్ మైండ్తో వినాలి, ఓపిక పట్టి వినాలి. కంగారు పడకండి, ఓపిక పట్టండి. ఓకే, 7:15 అయ్యేప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను, అంతవరకు ఓపిక పట్టండి. కనుక సత్యము నిత్యము, ముందు ఆ 2 పదాలని పట్టుకోండి. నిత్యము అంటే కాలమునకు అతీతమైనది. ప్రతిదాని యందు కాలము ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇలా ఉంటుందా? ఇది ఉండదు. కాలము దాన్ని మార్చేస్తుంది.
జుట్టు మారిపోతుంది, తల మారిపోతుంది, శరీరంలో ప్రతి అవయవము ప్రతి దాన్ని కాలము మార్చేస్తుంది. ఈ బిల్డింగ్ను కూడా కాలం మార్చేస్తుంది. కాలమునకు లొంగనిది, కాలమునకు అతీతమైనది, దానికి నిత్యము అని పేరు. శంకర భగవత్పాదులు సత్యశబ్ద నిర్వచనం చేసినారు. సత్యం అనగానేమి, ఏది సత్యము అంటే ఏది నిత్యమో అది సత్యము అని చెప్పినారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే జగత్తు సత్యము అవ్వదు. ఎందుకంటే జగత్తు పుట్టింది, మారిపోతుందిగా. మీరు పుట్టినప్పుడు చూడలేదు, సరే, జగత్తు పుట్టినప్పుడు మీరేం చూడలేదు, కానీ మారిపోతున్న సంగతి చూస్తున్నారు కదా. తర్వాత నశించిపోతుంది కదా, ప్రతిదీ నశించిపోతుంది. కాబట్టి ఈ జగత్తు కూడా ఎప్పుడో నశిస్తుంది, ప్రళయము అని అంటారు. కాబట్టి జగత్తు సత్యం ఎలా అవుతుంది? మారిపోతూ ఉన్నది సత్యము కాదు, కాలమునకు అంతర్గతముగా ఉంటుంది తప్ప కాలాతీతము కాదు. కాబట్టి జగత్తు సత్యము కాదు. మరి ఏది సత్యము? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఏది మార్పు లేనిదో అది ఏ సత్యము, అంటే ఏది నిత్యమో అది ఏ సత్యము అని చెప్పినారు ఆయన. శంకర భగవత్పాదులు అలా చెప్పారు. శంకరులు కాలం చూసుకుంటే నా ఉద్దేశంలో BC 100, అంటే క్రిస్టియన్ ఈరాకి ముందు 100 సంవత్సరాలు. అంటే ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 2020లో ఉన్న 21, 22లో ఉన్నాం కదా, 2100 సంవత్సరాల ముందు ఉంటిది ఆయన శంకర భగవత్పాదులు. 10వ శతాబ్దంలో ఇంకో ఆచార్యుడు వచ్చారు, ప్రసిద్ధమైన ఆచార్యులు రామానుజాచార్యులు. ఆయన మహాపుణ్యాత్ముడు, భగవద్ రామానుజులు ఉంటారు. ఆయన ఏమన్నారంటే, అబ్బే ఈ నిర్వచనం నేను ఒప్పుకోను అన్నారు ఆయన. ఎందుకని? ఆయన సమస్య ఏమిటి? జగత్తు సత్యం కాదు, ఏది నిత్యమో అది ఏ సత్యమో అంటే జగత్తు సత్యం అవ్వదు, జగత్తు అనిత్యం అయిపోతుంది. అనిత్యము తెలుస్తోంది కాబట్టి అసత్యం అయిపోతుంది. ఆయన జగత్తు యొక్క సత్యత్వాన్ని నిలబెట్టుట కొరకై మొట్టమొదటిసారిగా ఫిలాసఫీలోనే మొదటిసారిగా, అంటే ఫిలాసఫీకి మతము యొక్క లక్షణం బాగా వచ్చేసింది. అది దర్శనము నుంచి కర్మ వైపుకి, విశ్వాసము వైపుకి మరలిపోయినదప్పటికే ఆయన ఈ సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చి ఆయన ఏమన్నారంటే, నిత్యము కానిది కూడా సత్యము కావచ్చును అని మొదటిసారి చెప్పినారు ఆయన. ఫిలసాఫికల్ థింకింగ్లో ఏది నిత్యము కాదో అది కూడా సత్యము కావచ్చును. ఉదాహరణకు జగత్తు నిత్యము కాదు కానీ సత్యమే అని చెప్పారు. సరే, అనిత్యమపి సత్యము. సత్యము ద్వివిధము, నిత్య సత్యము, అనిత్య సత్యము. ఇది ఎలాంటిదంటే, సత్యమైన పలుకు 2 రకములు. ఉన్నది పలుకుట సత్యమైన పలుకు, లేనిది పలుకుట సత్యం అన్నట్టుగా ఉంది. అబ్బాయి బాగులేదు. సరే, మొత్తానికి ఆ రకమైన ఒక మార్పు వచ్చింది తరువాతి కాలంలో. కానీ మనం ఆ మార్పు గురించి మాట్లాడటం లేదు. మనం విష్ణు సహస్రనామం మహాభారత కాలం నాటిది శంకర భగవత్పాదుల సిద్ధాంతం అవ్యయము, ఉపనిషత్తుల విషయంగా మాట్లాడుతున్నాము. అవ్యయము అనేది ఉపనిషద్వచనం, అది మతమునకు సంబంధించినది కాదు, కర్మకాండకు చెందినది కాదు. కాబట్టి ఇప్పుడు నేను ఇలాగా బిల్డప్ ఇస్తుంటూ వస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు పట్టుకోవాలి, దిస్ ఇస్ ది జాబ్. ఈ జాబ్ ఎలా చేస్తానో నాకు ఐడియా లేదు, చూద్దాం ఎలా డెవలప్ అవుతుందో. మనం పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? ఇప్పుడు మన పనిది ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు నాతో కలిపి మనందరం కలిసి చేయాలి. ఇప్పుడు నేనేమి రెడీమేడ్ ఫార్ములా ఏం కాదు అది. మనం కలిసి చేయాల్సిన పని ఏమిటంటే, మన అనుభవంలో ఉండాలి కదా. ఇప్పుడు కొండ అది ఒక రకంగా మార్పు లేనిది, అవ్యయము అని ఒక దృష్టాంతంగా చెప్పా. కుండ ఇత్యాది రూపములు మారిపోతూ ఉంటాయి అని దృష్టాంతంగా చెప్పా. ఆ రూపములయందు, మారిపోయే రూపములయందు మట్టి అనేది మార్పు లేనిది అన్నదానికి దృష్టాంతంగా చెప్పా. దృష్టాంతాలు చెప్పాను, దార్ష్టాంతికం దగ్గరికి రావాలి కదా. అంటే మన అనుభవంలోనే మార్పు లేనిది ఏది? అది పరమాత్మ అవుతుంది. బయట ఉంటే బయట, లోపల ఉంటే లోపల. బయట లోపల అనేది కూడా కల్పితమే. దేహమునకు బయట ఉండవచ్చు, మనస్సు చూపు. ఇప్పుడు ఈ ఘటం ఉన్నది,
ఇది దేహమునకు బయట ఉన్నది, చూపునకు బయట ఉన్నదా? చూపునకు బయట లేదు, చూపునకు లోపలనే ఉన్నది. చూపునకు బయట ఉంటే అంటే మీరు చూడటం లేదనమాట. మీకు కళ్ళద్దాలు సరిగ్గా లేవనుకోండి, ఆ గేట్ అవతల ఏముందో సరిగ్గా కనపడదు. అది చూపునకు బయట ఉన్నది. ఓకే, దేహమునకు బయట ఉన్నది, చూపునకు బయట ఉన్నది. అక్కడ అగరబత్తి వెలిగించారనుకోండి, అది దేహమునకు బయట ఉన్నది, కానీ ఘ్రాణమునకు బయట ఉన్నదా? లేదు, ఘ్రాణమునకు లోపలనే ఉన్నది. అలా కాకుండా ఆ పక్క గదిలో ఎక్కడైనా వెలిగించారనుకోండి, అది ఘ్రాణమునకు కూడా బయట ఉన్నది. కాబట్టి బయట లోపల అనేది రిలేటివ్. కాబట్టి ఈ అవ్యయము ఏది మన అనుభవంలో మనం ఆలోచించుకుని చూసుకోవాలి. నా జీవితంలో అవ్యయము ఏది, మార్పు లేనిది ఏది? ఏం ఆలోచించి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ముందుకు వెళ్ళిపోదామా? పారాయణ చేసుకుంటే ఈ ఇబ్బందులు ఏముండవుగా. అవ్యయము ఏది మన జీవితంలో? అంచేతనే జనులు ఇలాంటి పేచీ మతలబు వ్యవహారంలో ప్రవేశించరు. అవే ఇది ఎక్కడ పోవాలండి బాబు, అవ్యయం ఏది ఏంటో చక్కగా పారాయణ చేసుకుని బొట్లు పెట్టుకుని ప్రసాదం తీసుకుని, ప్రసాదం భక్షయతి బెస్ట్, దానికి సిద్ధపడతారు. జీవితంలో మన అనుభవంలో ఏది అవ్యయము. సో ఎందుకంటే ఇప్పుడు ఈ అవ్యయం గొడవ ఎందుకు వచ్చింది? అవును, మరి ఏది మార్పులు చేర్పులు లేనిదో అది ఏ సత్యం. పోన్లండి, సత్యం కూడా ఎందుకు, మనకి దేవుడు కావాలి కదా. అది దేవుడు అంటే సత్యానికే దేవుడు అని పేరండి. ఏది సత్యమో అది ఏ దేవుడు. సత్యము కానిది మిథ్య కదా, అది జగత్తు, దేవుడు కాదు. కాబట్టి ఒక మౌలికమైన సిద్ధాంతమును పట్టుకుని మనం అన్వేషించాల్సి ఉంటుంది. అదేమిటంటే ఏది మారుతుందో అది అనిత్యము, అసత్యము. ఏది మార్పులు చేర్పులు లేనిదియో అది ఏ నిత్యము, కావున అది ఏ సత్యము, అది ఏ పరమాత్మ, అవ్యయ. కాబట్టి మీరు చూడండి, మీ అనుభవంలో మార్పులు ఉండండి, ఓపిక పట్టండి. మీ అనుభవంలో మార్పులు చేర్పులు లేనిది ఏది? అది ప్రశ్న. వాట్ ఈజ్ ఇట్ ఇన్ యూ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ డజంట్ చేంజ్ ఎట్ ఆల్? ద చేంజ్లెస్, ద ఇమ్యూటబుల్. భాష మీకు తెలుస్తుంది కదా ఇంగ్లీష్లో, వేదాంత. ద ఇమ్యూటబుల్, ద చేంజ్లెస్, అది ఏది? అది మీ చుట్టూ ఉన్న జగత్తులో ఏముంది? కొండ దృష్టాంతం చూపించేప్పటికే ఘనమైంది. మట్టి దృష్టాంతం అది ఊరికే దృష్టాంతమే. ముందు మీ చుట్టూ ఏది అవ్యయమో తర్వాత తెలుస్తుంది. ముందు మీలో, మీ అనుభవంలో ఏది అవ్యయము అని విచారించి తెలుసుకోవాలి. నేను చెప్తే మీరు తెలుసుకోవడం కాదు, ఇదేం ఫార్ములా కాదు, విచారించి తెలుసుకోవాలి. చెప్తే తెలుసుకునేది ఏమి ఉండదండి ఇక్కడ, విచారించి తెలుసుకోవాలి. మరి చెప్పడం ఎందుకంటే ఊరికే సూచన కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలని చెప్పి అడిగారనుకోండి, ఎవరో ఒక ఆయన చెప్తారు, అలా వెళ్ళి రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళండి అని చెప్తారు, వింటారు. సికింద్రాబాద్ వెళ్ళిపోతారా? విన్న వెంటనే వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. మీరు స్వయంగా ఆ దిశ వైపు పయనించి ఆ రైట్ టర్న్ అని అన్నప్పుడు అక్కడ రైట్ టర్న్ ఉండాలి. రైట్ టర్న్ లేదు, లెఫ్ట్ టర్న్ ఉందనుకోండి, ఇంకేం చేస్తారు? అబ్బో ఆయన రైట్ టర్న్ అని చెప్పాడు, ఇక్కడ రైట్ టర్న్ ఉంది, గుడ్ అని రైట్ టర్న్ తీసుకుంటారు. అలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అని చెప్పాడండి, ఉంది లెఫ్ట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. అదిగో సికింద్రాబాద్ స్టేషన్ కనపడింది. మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది, మీ అనుభవంలో రావాలి. అది ఎదరవాడు చెప్పేవాడి మీద ఆధారపడి ఉండదు, చెప్పేవాడు సహాయం కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఏది అవ్యయము, మీ అనుభవంలో ఏది అవ్యయము? దేహం చూసుకోండి, దేహం అవ్యయమేమీ కాదు, మనస్సు అవ్యయం కాదు. మీరు కొంచెం ఓపెన్ మైండ్ ఉంటే నేను మాట చెప్తా దేహం గురించి, మనస్సు గురించి. అంటే చాలా కండిషన్ అయిపోయి ఉంటారు పీపుల్. అంటే పీపుల్ ఏమంటారంటే చచ్చిపోయాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ప్రేతము, దెయ్యము, లేకపోతే శ్రాద్ధము, ఇలాంటి ఈ భాషలో పడిపోతారు.
దాంతో అసలు విచారానికి ఏమీ తావు లేకుండా అయిపోతుంది. అవన్నీ మీరు పక్కన పెట్టేయండి, జన్మలు పునర్జన్మలు అవన్నీ పక్కన పెట్టేయండి. ఏదో అయ్యేది అవుతుంది, మీరేం చూసారా పెట్టారా, ఏదో ఎవడో చెప్పింది పట్టుకుని. కాబట్టి ఇంత మాత్రమే చూడండి మీరు. దేహము మనస్సు, దేహము మనస్సు, ద బాడీ అండ్ ది మైండ్. మీరు ఆహారం తింటున్నంతసేపే దేహము నిలబడి ఉంటుంది, మనస్సు కూడా కదులుతూ ఉంటుంది. ఆహారం తింటున్నంతసేపే. మీరు ఆహారం తినడం మానేశారనుకోండి, దేహం ఏమవుతుంది? శిథిలమైపోయి పడిపోతుంది. మనస్సు ఏమవుతుంది? అది పడిపోతుంది. అన్నమయుగం హి సౌమ్య మనః ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది, మన అనుభవంలో కూడా ఉంది. ఇప్పుడు నేను వేదం బాగా చదువుకున్నా, గట్టిగా వల్లించాను. ఒక ఆయన పనస చెప్పమన్నాడు నన్ను. రా, నువ్వు బాగా చదివే వేదం రా, ఇల్లరా పనస చెప్పన్నాడు. ఆకలిగా ఉందండి, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నీరసంగా ఉంది, భోజనం అయ్యాక చెప్తాను అని ఊరుకున్నాను నేను. ఎందుకంటే భోజనం 1 గంట అయింది, నీరసంగా ఉంది, పనస ఎంత వస్తుంది. సరే, ఈ లోపల భోజనాలు వడ్డించారు, భోజనం అయింది. భోజనం అయిన తర్వాత అన్నాడు పనస చెప్తాను పట్టు అని ఓ పనస చెప్పాను. ఒకటేం కర్మ 2 చెప్పాను. ఎందుకంటే మనస్సు పని చేయాలంటే కూడా ఆహారం ఉండాలి. ఆహారము లేకుంటే దేహము శిథిలమైపోతుంది, మనస్సు శిథిలమైపోతుంది. కాబట్టి దేహము అవ్యయము కాదు, నశించేది, మనస్సు నశించేది. మరి మీ లోపల నశించనిది, మార్పులు చేర్పులు లేనిది, చేంజ్లెస్ ఏదైనా ఉందా? జనులు ఇలాంటి విచారం చెయ్యరు, ఇలాంటి విచారం చేయరు. మరి ఎలాంటి విచారం చేస్తారు? ఈ స్టాకులో డబ్బులు పెడితే మనకి ఎంత లాభం వస్తుంది, ఆ స్టాకు లాభమా, ఈ స్టాకు లాభమా, అలాంటి విచారం చేస్తారు. లేకపోతే ఈ చీరలు బాగుంటాయా, ఆ చీరలు బాగుంటాయా అని చీరల విచారము, లేకపోతే నగల విచారము. అది స్త్రీలు ఆ విధంగా చేస్తూ ఉంటారు. పురుషులు స్టాకులు, డబ్బులు, వీళ్ళు విచారం చేస్తూ ఉంటారు. అయితే భోజనం ఏమిటి, కూర ఏమిటి, దేవుడికి ప్రసాదం ఏమిటి, ఈ పూట టిఫిన్ ఏమిటి, ఇలాంటి విచారం చేస్తూ ఉంటారు. అంతే తప్ప లేకపోతే ఇంకొక విచారం, దుర్యోధనుడికి దగ్గర ద్రోణాచార్యుడు దుర్యోధనుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని నన్ను ఒక ఆయన అడిగాడు. ఏమయ్యా ద్రోణాచార్యుడు నీ మేనమావా మేనత్త ఏమిటి ఆ ప్రశ్న ఏమిటి? అదేదో కథ చెప్పారు, భారతంలో కథ ఉంది, ఆ కథలో అలా చెప్పారు, దాన్ని బట్టి నీకు తెలిసింది. మళ్ళీ దీంట్లో ప్రశ్న, దాంట్లో సైకో అనాలిసిస్ ఒకటే, ఊరుకోమని చెప్పాను నేను. నన్ను అడిగితే ఏమంటే ద్రోణాచార్యుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్లకుండా దుర్యోధనుడు వైపు ఎందుకు వెళ్ళాడో మీరు చెప్పండి, మీరు చెప్పండి, నేను చూస్తాను. ఏం ద్రోణాచార్యుడు మీ మేనమావ కొడుక ఏమైనా అర్థం ఉందా దానికి? ఏమో ఎందుకు వెళ్ళాడో నన్ను అడిగితే నేనేం చెప్పను. ఇలాంటి విచారం చేస్తారు మహాపండితులు, పెద్ద పెద్ద పండితులు ఇటువంటి విచారం చేస్తారు. లేకపోతే ఆకాశరాజుకి డబ్బు ఎందుకు ఇవ్వనన్నాడు, ఏమో ఎందుకు ఇవ్వనన్నాడు. కుబేరుడు ఎందుకు ఇచ్చాడు, ఏమో నాయా బాబు కుబేరుడు ఇచ్చాడో లేకపోతే ఏమిటండి కథలను పట్టుకుని విచారం చేస్తానంటారు. ఆ పుస్తకం తీసి చూసుకోండి, ఆ కథ మీకు తెలుస్తుంది. హ్యారీ పాటరు అప్పుడు అలాగ పిజ్జాని ఎందుకు తిన్నాడు, ఏమో ఎందుకు తిన్నాడు. పాతాళ భైరవిలో మాంత్రికుడు అలా ఎందుకు అన్నాడు, చేతిలో అది ఎందుకు పట్టుకున్నాడు, అది ఏమిటది, ఏమిటో. ఇలాంటి తలా తోకా లేని విచారం చేస్తారు తప్ప అసలైన విచారం చేయరు. జనులు సంసారులు అయిపోయినారు. ఎంతసేపు నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా వాకిలి, ఆస్తి పాస్తి, ఇక్కడ ప్లాట్ కొందామా, అక్కడ ఫ్లాట్ కొందామా, దీని ధర పెరుగుతుందా, దాని ధర పెరుగుతుందా, ఈ ఉద్యోగమా, ఆ ఉద్యోగమా, డబ్బులు రూపాయలు, ఈ బ్యాంకా ఆ బ్యాంకా, ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్, ఇదే విచారం ఎంతసేపు. అయితే ఈ అమ్మాయి నన్ను అవమానం చేసింది, ఆ అబ్బాయి నన్ను సంతోషపెట్టాడు, మన అబ్బాయికి ఈ అమ్మాయి మనకు వస్తుందేమో, ఇది మొత్తం బ్రతుకంతా కూడా ఈ విచారమే. దేహము మనస్సు వీటికి సంబంధించిన విచారం గమనించారా మీరు? మనుష్యులు ఎలా బతుకుతున్నారో మీరు గమనించారా? సన్యాసులు కూడా దీనికి ఏం డిఫరెన్స్ కాదు. మా ఆశ్రమము, దానికి ల్యాండ్ ఎంత ఉంది, బిల్డింగ్లు ఏమున్నాయి, శిష్యులు ఎంత ఉన్నారు, మనకి ఫండ్స్ ఎంత వస్తున్నాయి, చందాలు ఎలా వస్తున్నాయి, దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎలా దొరుకుతుంది, ఎవరిని పట్టుకోవాలి, ఇదే ఆలోచన. పాదపూజలు, దక్షిణలు,
ఈ ఆలోచన అంతా దేహము మనస్సుకు సంబంధించిన ఆలోచన. గమనిస్తున్నారా మీరు? దేహము మనస్సు అవి నశించేవి. నశించనిది ఒకటి ఉందా అంటే అదేమిటి? దీని మీద వీళ్ళు బాగా విచారం చేశారు. నాగార్జునుడు పేరు విని ఉంటారు మీరు. నాగార్జునుడు పెద్ద ఫిలాసఫరు. ఆయన నాగార్జున కొండ అక్కడ ఉండేవాడు, ఆ నల్లగొండ దగ్గర. నాగార్జునుడు గుంటూరు డిస్ట్రిక్టో లేకపోతే నల్గొండ డిస్ట్రిక్టో లేకపోతే ఇటు కాదు అటు కాదు ఏదో ఒక చోట ఆ సమీపంలో ఉండేవాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఇంకేం లేవండి, ఈ రెండేనండి అన్నాడు. అంటే మరి ఈ రెండు నశించిపోతాయి, అంతే నశించిపోతాయి. అంటే ఏం మిగలదు. శూన్యమే తత్వము, అది ఏ సత్యము అని చెప్పాడు ఆయన. ఆలోచించాడా లేదా? అది మెచ్చుకోవాలి మీరు. ఆలోచించాడు. వీళ్ళందరూ దేహము మనస్సు సత్యం అన్నట్టుగా పరుగులు తీస్తున్నారు మత భావనలతో, సంసార భావనలతో. మతం అంటాడు అదంతా మనస్సు నుంచి వచ్చింది. జగత్ అంటాడు అదంతా దేహ సంబంధాన్ని బట్టి వచ్చింది. దేహమును మనస్సును దాటి వెళ్ళినవాడు కానీ ఎవడూ కనపడ్డు మనకి. పూజలు చేసేవాడు కూడా దేహము మనస్సుకి లొంగి దాని అంతర్గతంగా ఉండి చేసుకుంటున్నాడు. సంసారీ డబ్బులు భార్య పిల్లలు వాడు కూడా దేహము మనస్సుకి లొంగిపోయి ఆ చట్రంలో బిగుసుకుని ఉన్నాడు వాడు కూడా. అలా కాకుండా ఈ రెండింటికి అతీతంగా, ఈ రెండింటినీ పక్కన పెట్టి ఇవి నశించేవి, నశించనిది ఏదైనా ఉందా అని విచారం చేసిన వాడికి మీరు ఏనుగు మీద ఊరేగించవచ్చు వాడిని, ఆ విచారం చేసిన వాడిని. అలా వాళ్ళు చేయట్లేదు. ఈరోజు కూర ఏమిటి, నైవేద్యం ఏమిటి, దేవుడు ఏమిటి, ఇదేమిటి అదేమిటి అనే విచారమే తప్ప. ఒక ఆయన అంటున్నాడు దత్తాత్రేయుడు నారాయణుడు వేరని ఒక ఆయన అంటున్నాడు. కాదండి ఒకటేనన్నా ఇంకో ఆయన అంటున్నాడు. ఏమో దత్తాత్రేయుడు నారాయణుడు ఒకటో వేరో మీరేం చూసారా పెట్టారా? విచారం ఏం లేదు, ఎక్కడో రాసింది చదువుకుని కాలక్షేపం చేయటమేగా. నశించనిది ఏదైనా ఉందా అని విచారం చేశాడు నాగార్జునుడు. విచారం చేసి ఏదీ లేదు అని చెప్పాడు. చాలా పెద్ద విచారం. నెగేషన్ ఆఫ్ 4 kinds చెప్పాడు. నాస్తి నాస్తి, ఇదం నాస్తి, తత్ నాస్తి. ఇది లేదు, అది లేదు. ఇది అండ్ అది, ఇది మరియు అది లేదు. అంటే సందేహం వస్తుంది, పోనీ ఇది లేదు అది లేదు రెండు కలిసి ఉందేమో అని డౌట్ వస్తుంది. కాబట్టి ఆ కలిసి ఉండనే సంయోగం అది కూడా లేదు. ఇది మరియు అది లేదు, ఇది కానీ అది కానీ లేదు. 4 kinds of negation. Neither this nor that, neither this and that, nor this or that అని చతుర్విధ నిషేధమును చెప్పినాడు నాగార్జునుడు మాధ్యమిక కార్యక్రమంలో. పెద్ద ఫిలాసఫీ. ఆలోచించి పరిశీలించి చెప్పినాడు. ఓ రకంగా సత్యం దగ్గరకు వచ్చేసాడు, చాలా దగ్గరకు వచ్చాడు. దేహము మనస్సు యొక్క పరిధిని దాటుకుని వచ్చాడు. అంటే ఏ పరిధిని, ఏ లిమిటేషన్లని సంసారులు దాటలేకపోయినారో, మతభావనలో చిక్కుకున్న వాళ్ళు దాటలేకపోయినారో, కర్మవాదులు దాటలేకపోయినారో, మేము ఉపాసకులం అనుకునే వాళ్ళు దాటలేకపోయినారో, అవన్నీ ఆ ఆటంకములను దాటుకుని ఏది నశ్వరము, నశ్వరమైనది ప్రక్కన పెట్టు, నశ్వరము కానిది ఏది అని విచారం చేసి శూన్యమే తత్వము అని చెప్పినాడు. ఓ రకంగా ఆయన ఆలోచన తప్పక ప్రశంసించదగ్గది. మీరే చూసుకోండి, దీంట్లో అన్నీ నశించిపోతాయి. కానీ ఎందుకనో జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఆకాశము నశించదేమో అనిపిస్తుంది. నేల, నీరు, నిప్పు, గాలి అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే ఈ నీరుని కొంచెం చల్లబరిస్తే అది నేలలాగే గట్టిపడిపోతుంది. నేలని కొంచెం గట్టిగా వేడి చేస్తే అది నీరు వలె ప్రవహించడం ప్రారంభిస్తుంది, లావా. ఇంకొంచెం వేడి చేస్తే వాయువు అయిపోతుంది.
వాయువుని కూల్ చేస్తే లిక్విడ్ అయిపోతుంది, ఇంకా కూల్ చేస్తే సాలిడ్ అయిపోతుంది, నిప్పు నీళ్లు పోస్తే ఆరిపోతుంది. కానీ ఆకాశం ఉంది చూసారా, అసలు అది మాత్రం కదలదు మెదలదు, ఎలా ఉందో అలాగే ఉంది. పంచభూతాలులో ఆకాశము యొక్క విశిష్టత మీరు ఆలోచించారా? ఈ ఆలోచన ఎలా ఉంది? ఈ ఆలోచన కొంచెం ఆశ్చర్యకరంగా ఉందా? ఎప్పుడు మన సంసారము ఇల్లు వాకిలి ఎప్పుడు ఉండికోలే, కనీసం ఓ గంట సేపు ఆకాశము అవ్యయము ఇలాంటి ఆలోచనలు చేస్తే ఆ సంసారం నుంచి బయటపడి ఒక మనస్సుకి ఒక తేటదనము వస్తుందేమో. అది కూడా చూడండి. మీకు ఆ మాత్రం సహకారం నన్ను చేయమంటారా? మిమ్మల్ని ఆ దిశలో నడిపించమంటారా? మరైతే అంటే ఏమిటి, మీరు ఏ సంసార చక్రంలో ఇమిడి ఉన్నారో దాని నుంచి పైకి వచ్చేస్తారు. అది వెనకాల ఉండిపోతుంది. ఎంతోసేపు మీరు బెంగ పెట్టుకోవద్దు, ఇంకొక అరగంటే తర్వాత మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆకాశమేమో నాగార్జునుడు అలా ఆలోచన చేశాడు. ఏది చూసినా నశిస్తోంది, కానీ ఆకాశం నశించట్లేదు. ఆకాశం నశించట్లేదు. కొండని తవ్వి పారేసి చదును చేసి పారేశారు, కానీ ఆకాశం అక్కడ కొండ ఉన్నప్పుడు ఆకాశం ఉన్నది, కొండ లేనప్పుడు ఆకాశం ఉన్నది. నదులు దిశలు మారినవి, ఆకాశము అలాగే ఉన్నది. ఆకాశమే అవ్యయము అని కొంత భావన చేశారు. ఆయన అన్నాడు, నాగార్జునుడు అన్నాడు, ఆకాశము తత్వం కాదన్నాడు. ఆకాశము శూన్యమునకే మరో పేరుది. ఆకాశము అంటే అవకాశము. ఇప్పుడు ఇదంతా ఆకాశం అంటే నేను నడిచి వెళ్ళిపోవచ్చు, అంటే మధ్యలో ఏమీ లేదన్నమాట. మధ్యలో గోడ పెట్టారనుకోండి, ఇంకేం నడుస్తాను నేను? మధ్యలో నేను నడిచి వెళ్ళిపోవచ్చు, ఏది అడ్డు లేదు అంటే ఏదీ లేదు, శూన్యము. దానికే మరో పేరు ఆకాశము అన్నాడు నాగార్జునుడు. ఉపనిషత్తులు కూడా ఏమన్నాయంటే ఆకాశమే తత్వము అని అంటూ, ఆకాశాదేవ సర్వాణి భూతాని సముత్పద్యంతే ఆకాశే విలీయంతే అంటూ ఆకాశ శబ్దంతో ఆ పరమాత్మ ఆ అవ్యయతత్వమును ఉపనిషత్తులు కూడా వర్ణించాయి. ఏమండి, ఇక్కడ ఈ వేదాంతంలో చెప్పిన ఆకాశము, ఈ శూన్యవాదులు చెప్పే ఆకాశము రెండు ఒకటేనా ఏమి అంటే కాదు అని బ్రహ్మసూత్రాల్లో ఆకాశస్థల్లింగాత్ అనే సూత్రం దగ్గర ఆకాశాధికరణములో ఇక్కడ ఆకాశము అది శూన్య రూపమైన ఆకాశము కానీ, లేకపోతే పంచభూతాలలో ఒకటిగా పరిగణింపబడే ఆకాశము కానీ కాదు. అది పరమాత్మ, అవ్యయమైన పరమాత్మ అని బ్రహ్మసూత్రాల్లో నిర్ధారణ చేశారు. కాబట్టి ఎవరు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళని మాట్లాడుకోవడం మానేయమని చెప్పి తలుపులు వేసేయండి దయచేసి. మనమేమో అవ్యయము గురించి విచారం చేస్తున్నాం. ఇది పెద్ద విచారం. ఇది టైం మీరు నామం అయిపోవడం గురించి కంగారు, నామాలు అయిపోయి ఏం చేస్తారు? ఇప్పుడు ఇదేమో అయ్యే మాట ఏం కాదు. మీరు ఈ సహస్రనామాలన్నీ నేను చెప్తానా, అంతకాలం నేను ఉంటానో ఉండనో కూడాను. కాబట్టి అయినంతకాలం అయిన నామాలు ఏవో అవుతాయి. ప్రస్తుతానికి అవ్యయాన్ని పట్టుకోండి మీరు. కాబట్టి అవ్యయము అది ఆకాశము. ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే ఆకాశస్థల్లింగాత్ అని దేనిని ఆకాశమని ఉపనిషత్తులు వర్ణించినవో దానినే శూన్యము అని నాగార్జునుడు వర్ణించినాడు. అంటే ఒక రకంగా నాగార్జునుడు ఉపనిషత్తులు భాషలో భేదము కలదు, తాత్విక చింతన యందు కూడా భేదము కలదు. కానీ అవ్యయ విచారమునందు చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఉపనిషత్తులలో ఉన్నది గొప్పది, నాగార్జునుడు చెప్పినది గొప్పది కాదు. పాయింట్ ఈజ్ మీరు మీ అనుభవంలో దానిని చూడగలుగుతారా? చూస్తే ఏమవుతుంది? అవ్యయ శబ్దం మీకు అనుభవానికి వస్తుంది. అనుభవానికి వస్తే ఏమవుతుంది? మీరు జీవన్ముక్తులైపోతారు. మీరు పరమాత్మ యొక్క అనుభవం మీకు కలిగినట్టు అవుతుంది. ఈ సంసారానుభవములన్నీ నశించివే, దేహమే నశిస్తోందంటుంటే మీకు ఆ జీవన్ముక్తావస్థ మీకు అనుభవానికి వస్తుంది. సామాన్యమైన విషయం కాదు ఇది, చాలా గంభీరమైన విషయము. కాబట్టి మీరు ఆలోచించాలి, దేహము నశిస్తోంది
మారిపోతోంది, నశిస్తోంది. మారిపోతోందన్నా నశిస్తోందన్నా ఒకటే. ఓకే, దేహము నశిస్తోంది, మైండు మారిపోతోంది, నశిస్తోంది. దేహము మైండు కాకుండా మారిపోనిది, అవ్యయము, నశించనిది ఏది అని విచారం. ఓకే, చూడండి, దీనికి సిద్ధాంతం ఏంటంటే, ఇంకా చాలా సాగదీశాను. సాగదీయడం అవసరం, ప్రిపేర్ చేయాలి మైండ్ని. దీనికి సిద్ధాంతం ఏంటంటే, మీరే చూసుకోండి, దేహము నశిస్తోంది అని దేహానికి తెలుస్తోందా, మీకు తెలుస్తోందా? మీకు తెలుస్తోంది. మైండ్ కూడా నశించేదే అని మైండ్కి తెలుస్తోందా, మీకు తెలుస్తోందా? మీకే తెలుస్తోంది. అంటే అర్థం ఏమిటనమాట, దేహము కానిది, మనస్సు కానిది మీ లోపల ఏదో ఒక తత్వము గలదు. అది నశించి వాటిని నశించి వాటిగా తెలుసుకుంటూ ఉన్నది. అది నశించుటలేదు, అది నశించదు. రైలు పరిగెడుతూ ఉంటుంది, భోగి పరిగెడుతూ ఉంటుంది, చక్రాలు పరిగెడుతూ ఉంటాయి. అంటే అవి మారిపోతూ ఉంటాయి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడుందో అక్కడ ఉండదు. కానీ పట్టాలు మారుటలేదు. దీని మీద బెర్ట్రాండ్ రస్సెల్ బాగా విచారం చేశాడు. ఆయన అక్కడ లండన్లో ఉండే స్టేషన్స్ని పెట్టుకుని విచారం చేశాడు. నేను సికింద్రాబాదు, వరంగల్ స్టేషన్స్ తోటి నేను విచారం చేస్తున్నా. పట్టాలు కూడా రైలు వేగంతో సమానంగా పట్టాలు పరిగెత్తడం ప్రారంభించాయనుకోండి, మీరు ఇక్కడి నుంచి వరంగల్ 60 మైళ్ళు ఉందనుకోండి, మనం 60 మైళ్ళ వేగంతో వెళ్ళామనుకోండి, 60 మైళ్ళ వేగంతో వెళ్తే పట్టాలు కూడా 60 మైళ్ళ వేగంతో పరిగెత్తాయి అనుకోండి. అప్పుడు మనం గంట సేపు 60 మైళ్ళ వేగంతో పరిగెత్తిన తర్వాత ఎక్కడ ఉంటాము? సికింద్రాబాద్లోనే ఉంటాం. సపోజ్ పట్టాలు 50 మైళ్ళ వేగంతో పరిగెడుతున్నాయి అనుకోండి, రైలు 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంటే గంట సేపు అయిన తర్వాత మనం మౌలాలి చేరుకుంటాం. వరంగల్ చేరుకోవాలంటే ఇంకో 2 రోజులు పడుతుంది. కానీ పట్టాలు పరిగెట్టట్లేదు. ఎలైస్ ఇన్ వండర్ల్యాండ్ అనే పేరు విన్నారా ఎప్పుడైనా మీరు? ఒక కథ కలదు. ఆ కథలో అది ఎవడో మహాకవి రాసినాడు, మంచి కావ్యము. నేను చదవలేదు, అది దాని గురించి చదివే తప్ప అది చదవలేదు. మీలో ఎవరైనా చదివి ఉండవచ్చు. హై స్కూల్, కాలేజీ విద్యార్థులకి అది సిలబస్లో ఉంటే ఉండవచ్చు. చదవదగ్గది పుస్తకమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే దాని గురించి మీమాంస ఫిలాసఫర్స్ మాట్లాడుతున్నారు. ఆ ఎలైస్ ఇన్ వండర్ల్యాండ్లో ఎలైస్ అనే అమ్మాయి పరిగెడుతుంది, గంట సేపు పరిగెడుతుంది. పరిగెత్తి అప్పుడు అంటుంది, గంట వేగంగా పరిగెత్తిన తర్వాత నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను అంటుంది. అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదన్నమాట. ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను అని అంటుంది. అయితే ఈ గంట సేపు పరుగు వ్యర్థము అంటుంది. చూడండి, వెరిఫై చేయండి, నేను ఏదో గుర్తున్నది చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆమె ఉంటుంది అక్కడ, తల్లి అయి ఉంటుంది. వ్యర్థము కాదు, నువ్వు పరిగెత్తకపోయి ఉన్నట్లయితే ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయి ఉండేదాన్ని అని ఏదో చెప్తుంది. కాబట్టి దెర్ ఈజ్ సంథింగ్, మార్పులు చేర్పులు లేనిది, వినాశము లేనిది, అవ్యయము మీ లోపల ఏదో ఉన్నది, ఒకటి ఉన్నది. అది ఉండబట్టే, పట్టాలు ఉండబట్టే రైలు పరిగెత్తినట్టుగా పట్టాలు కూడా పరిగెత్తకుండా కదలకుండా ఉన్నాయి కాబట్టే రైలు పరిగెత్తింది. దీన్ని ఒక ఫిజిక్స్ లా కింద చెప్పారు. ఫిజిక్స్ లా కింద చెప్పారు. అంటే ఏమిటి? చేంజ్ని తెలుసుకోవాలంటే చేంజ్లెస్ ఉండాలి, రిఫరెన్స్ పాయింట్ ఉండాలి, కొంచెం ఫిజిక్స్ చదివి ఉండాలి, కొంత ఫిజిక్స్ తెలిసి ఉండాలి. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని మనకు ఎలా తెలిసింది? సూర్యుడిని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకుని భూమి యొక్క చలనాన్ని మీరు అంచనా వేస్తారు. సూర్యుడు కూడా తిరిగేస్తున్నాడు అనుకోండి, ఇంక అంచనా వేసేది ఏమీ ఉండదు. రిఫరెన్స్ పాయింట్ ఉండాలి, అది కదలకుండా ఉండాలి. ఓకే, మీ లోపల ఆ రిఫరెన్స్ పాయింట్ని మీరు పట్టుకోండి. దేహము చలించిపోతోంది, దేహము నశిస్తోంది, మారిపోతోంది, నశిస్తోంది అని తెలుస్తోంది కదా. మరి రిఫరెన్స్ పాయింట్ ఉండాలి లోపల, లేకపోతే తెలీదు. మనస్సు మారిపోతోంది, స్థిరంగా ఉండట్లేదు. మనస్సు ఓ క్షణం సుఖం, ఇంకో క్షణము దుఃఖము, మారిపోతోంది. ఆ రిఫరెన్స్ పాయింట్ ఉండాలి, లేకపోతే మనస్సు మారిపోతుందని ఎలా తెలుస్తుంది? ఆ చేంజ్లెస్
బ్యాక్గ్రౌండ్. అంటే మీ దేహము మనస్సు వెనుక రైలు పట్టాలు ఉన్నట్టుగా, భోగికి చక్రాలకి కింద పట్టాలు ఉన్నట్టుగా దేహము మనస్సు వెనుక స్థిరమైన చలనము లేని ఒక తత్వము కలదు. మీ లోపల ఉన్నదే అది అవ్యయము. అది ఏమిటై ఉంటుంది? పక్కనే వస్తుంది సాక్షి అనే మాట, క్షేత్రజ్ఞ అనే మాట కూడా అక్కడే వస్తుంది. మీరు ఈ ప్రశ్న మీరు వేసుకుంటూ ఉండాలి. మీలో మీరు ప్రశ్న వేసుకుని, ఈ దేహము ఇలాగా నేను డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను, ఈ దేహం మారిపోతుంది, ఈ మనస్సు మారిపోతుంది. మీరు చూసుకోండి, 10 ఏళ్ల క్రితం ఉన్న మనస్సుకి ఇప్పుడున్న మనస్సుకి పోలికే లేదు అసలు. 10 ఏళ్ల క్రితం మనస్సులో కోపాలు తాపాలు ఉండేవి, ఇప్పుడు ఏ కోపాలు తాపాలు లేవు. జ్వరం లేనప్పుడు బోల్డ్ ఉత్సాహం ఉండేది మనస్సులో, జ్వరం వచ్చేప్పటికి ఉత్సాహం అంతా నీరు గారిపోయి వీడు వేలముఖం వేసి కూర్చున్నాడు. కడుపులో పోట్లు లేనప్పుడు గెంతులు వేస్తే ప్రపంచం అంతా నాదే అన్నట్టుగా ఉన్నాడు. కడుపులో పోట్లు రాగానే సర్వం నాశనం అయిపోయిందన్నట్టుగా మూల కూర్చుని ఉన్నాడు. మనస్సు అలా మారిపోవటం లేదు, క్షణక్షణం మారిపోతుంది, గంట గంటకి మారిపోతుంది. చిన్నపిల్లవాడి మనస్సుకి, యువకుడుగా ఉన్న మనస్సుకి, మధ్య వయస్కుడైన మనస్సుకి, పెద్ద వయస్సు ఉన్న మనస్సుకి అసలు పోలికే లేదు. మనస్సు మారిపోతుంది. ఆ మారుతున్నది తెలుస్తోంది. మీరు ఇదే ప్రశ్న, దేహం మారుతోంది తెలుస్తోంది, మనస్సు మారుతోంది తెలుస్తోంది, ఆ రిఫరెన్స్ పాయింట్ ఏమిటి? అది మారడానికి వీలు లేదు, దాంట్లో మార్పు లేదు. అది అవ్యయం. మాకు ఈ అవ్యయం కావద్దండి, మాకు దేవుడు కావాలి. దేవుడు కావాలి మాకు ఈ అవ్యయం ఎందుకు? దేవుడు కావాలి. సరే అయితే మీరు వెళ్ళి ఏదైనా మరి తీర్థయాత్రకి బయలుదేరండి. దేవుడు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? దేవుడు అంటే ఒక పెద్ద ఆయన్ని తయారు చేసి పెట్టారు. దీంట్లో నేను ఇలాగా ఈ ఫిలాసఫీ ఇలా చెప్తూనే ఉంటాను. నేను ఫిలాసఫీ, సైకాలజీ దీనికి ఏం అంతు పొంతు లేదు. మీరు దేవుణ్ణి ఒక పెద్ద ఆయనగా తయారు చేసినప్పుడు ఆ పెద్ద ఆయన యూనివర్సల్గా ఉండడు, విశ్వజనీనముగా ఉండడు, సెక్టేరియన్ అయిపోతాడు ఆ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయనకి వడలు ఇష్టం అంటే అర్థం ఏంటి? పిజ్జాలు ఇష్టం కాదు, పిజ్జా ఇష్టపడ్డు, వడలు ఇష్టపడతాడు. అంటే మరి ఆ దేవుడు సౌత్ ఇండియన్ దేవుడు అయిపోయాడు కదండి. ఇటాలియన్స్ ఇంకో దేవుడిని పెట్టుకోవాలి. జర్మనీకి, బ్రెజిల్కి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్ రాత్రి 1 గంటకి నేను చూశాను. అదే నిద్ర వాడుకుని టీ తాగి ఆ వరల్డ్ కప్ ఫైనల్ చూశా. బ్రెజిల్ నెగ్గుతుందని అనుకున్నాం. బ్రెజిల్ ఫ్యాన్, నేను కూడా బ్రెజిల్ ఫ్యాన్ అని, కానీ జర్మనీ నెగ్గింది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత వాడు కామెంటేటర్ ఏమన్నాడంటే, గాడ్ ఈజ్ జర్మన్ నాట్ బ్రెజిలియన్ అన్నాడు. గాడ్ జర్మన్ దేశస్తుడే తప్ప బ్రెజిల్ వాళ్ళది గాడు కాదు అని. ఎందుకంటే వాళ్ళు దగ్గర కదా, జర్మనీ వాళ్ళు దగ్గర కదా. గాడ్ సెక్టేరియన్ అయిపోతాడు. మీరు గాడ్కి గడ్డం వేషం పెట్టారనుకోండి, ముసలివాడు అయిపోతాడు, యువకుడు కాదు. గాడ్కి అమ్మాయిని పెట్టారనుకోండి, గృహస్థుడు అయిపోతాడు. ఈ సన్యాసులందరూ వీళ్ళు వెళ్ళి దేంట్లోనైనా దూకాల్సి, హుస్సేన్ సాగర్లో దూకాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు గృహస్థుడు అయిపోతే మరి మేమందరం సన్యాసులుగా ఉండడానికి మేము గృహస్థులు అనేసి ఈ ప్రారంభం ఏమిటి? సన్యాసం గొప్పదని చెప్పేసి సన్యాసంలో పడ్డాము. దేవుడే గృహస్థుడై కూర్చుంటే మేము సన్యాసంలో ఎందుకు పడ్డట్టు? ఈ డౌట్ మీకు ఎప్పుడు రాలేదు అసలు? ఎవరినైనా స్వామిని అడగండి. ఈ ఆస్క్ దిస్ డౌట్ టు ఏ స్వామి. నన్ను అడగద్దు. నన్ను ఎందుకు అడుగుతారు? నేనేం దేవుడికి పెళ్ళైందని చెప్పానా ఏమి? నేను అలాంటిది వేషాలు ఏమైనా అలా అడిగే వాళ్ళని అడగాలి. మరి మీరు సన్యాసం ఎందుకు పుచ్చుకున్నారండి? దేవుడే పెళ్లి చేసుకుంటుంటే మీరు పెళ్లి చేసుకుని ఆ దేవుడిని కొలిస్తే పోలేదా? కాబట్టి దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? బయట ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు బయట ఉండడు, దేవుడు మీ లోపల ఉంటాడు. అంటే దేహంలో ఉండడు, దేహం నశించేదిగా, దేవుడు నశించని వాడుగా. వాడు మనస్సు దిక్కుమాలిన మనస్సు, అది మారిపోతూ ఉంటుంది, నశించేస్తుంది. దాంట్లో ఎందుకు ఉంటాడు? అంటే దేహము మనస్సుకు వెనుక. అంటే మీరు ఈ చావు పుట్టుగా ఈ శ్రాద్ధము పిండం ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఆలోచించాల్సి ఉంటుంది.
వివేకానంద స్వామి అంటారు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి జీవుడిలోనూ ఆ దైవతత్వము అంతర్నిహితమై ఉన్నది. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. మీ దేహము మనస్సు, దేహము ఎక్స్టర్నల్, మనస్సు ఇంటర్నల్, దాన్ని కంట్రోల్ చేసి, అంటే అవి వాటితో ఐడెంటిఫై అవ్వకుండా వాటిని సెపరేట్గా పెట్టుకుని మీరు ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎరుక, ఆ చైతన్యము, దేని యందైతే దేహము మనస్సు నిరంతర పరిణామశీలములుగా మీకు అనుభవానికి వస్తున్నాయో దాని యందు మీరు నిలిచి ఉండి అదే దైవము అని మీరు తెలుసుకుంటే మీ దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకున్నట్టు అవుతుంది. దైవత్వం మీ యందు ఉంటుంది. ఆరోగ్యము హాస్పిటల్ నుంచి మీలోకి వస్తుందా, మీ యందున్న ఆరోగ్యం ప్రకటమవుతుందా మందు వేసుకున్నప్పుడు? చాలా సరళమైన విషయం ఉంది. కడుపులో పొట్లు వచ్చాయి, చాలా దుఃఖం కలుగుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏమో మందు ఇచ్చాడు, 2 ట్యాబ్లెట్ ఇచ్చాడు, వేసుకోమన్నారు. ఓ ట్యాబ్లెట్ అక్కడే వేసుకున్నారు, ఇంకో ట్యాబ్లెట్ ఇంటికి వచ్చి వేసుకున్నారు. సాయంకాలం అయ్యేప్పటికి కడుపులో పొట్లు తగ్గాయి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది అనుభవము? ఆరోగ్యము, ఉల్లాసము, సుఖము అనుభవం కలుగుతుంది. అవి ట్యాబ్లెట్ నుంచి వచ్చాయా, హాస్పిటల్ నుంచి వచ్చాయా, డాక్టర్ నుంచి వచ్చాయా, లేక మీలో ఉన్నవే అంతకుముందు కప్పివేయబడి ఉన్నాయి? ఈ మందు మూలంగా, ఈ డాక్టర్ చెప్పిన సలహా మూలంగా ఈ ఆటంకము తొలగిపోయి అది బయటకు వచ్చింది. అదే కదా సత్యము. దేవుడు కూడా అంతే. దేవుడు కాదు, దైవత్వము, ద డివినిటీ, అది కూడా మీలో ఉంటుంది. మీలో దైవత్వం ఉంటుంది, అది పైకి వస్తుంది. మీలో దైవత్వం లేదనుకోండి, మీకు దేహంలో వచ్చే మార్పులు తెలియవు. తెలుస్తున్నాయా లేదా? దైవత్వం ఉంది. ఈ హాల్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? ఉంది. చూపించంటే ఏం చూపిస్తారు? ఎలా చెప్తారు ఎలక్ట్రిసిటీ ఉందని? ఫ్యాన్ తిరుగుతోంది, దీపం వెలుగుతుంది. అదేవిధంగా దేహంలో మార్పులు తెలుస్తున్నాయి, మనస్సులో మార్పులు తెలుస్తున్నాయి. కాబట్టి ఆ ఎరుక అవ్యయము, వినాశము లేనిది. దేహం నశిస్తుంది, మనస్సు నశిస్తుంది. వీటి నాశమును, వీటిలో వచ్చే మార్పులను తెలుసుకునేటువంటి ఆ రిఫరెన్స్ పాయింట్ చేంజ్లెస్, రైలు పట్టాల వంటిది, కదలనది, నిశ్చలము, అచలము, అవ్యయము, అది మీలో ఉన్నది. ఆ చైతన్యము, ఆ ఎరుక, ఆ లైట్. ఈ లైట్ కాదు, లోపలి వెలుగు, అది మీలో ఉన్నది. అది కప్పుబడిపోయింది. ఎందుకు కప్పుబడిపోయింది? మీరు దేహంతో మనస్సుతోటి మమేకం అవటం మూలంగా కప్పుబడిపోయి ఉన్నది. ఈ పూటకి పాఠం అవ్యయమే, ఇంక కొత్త పాఠం లేదండో. ఇప్పుడు మొదలు పెడితే నాకు ఆయాసం వస్తుంది. కాబట్టి ఈ పూటకి అవ్యయముతోటే నేను ముగిస్తాను. ఓకే. సమాస విస్తారములు మనది. మీరు సమాసము చేయొచ్చు, విస్తారము చేయొచ్చు, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. సబ్జెక్టు కూడా అలాంటిది. చాలా ఎంత విచారం చేసినా ఇంకా విచారం చేయదగ్గది. సో ఆయన అంటారు, వివేకానంద స్వామి అంటున్నారు, ఐ బికమ్ కన్విన్స్డ్ ఎవ్రీ డే దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డివైన్. నాకు ప్రతి దినము ఇది బాగా గట్టిగా మనస్సుకి బలంగా తెలుస్తూ ఉన్నది. అది ఏమంటే ప్రతి మానవుడు కూడా దైవత్వము తన యందు గలవాడే. మీరు హాస్పిటల్కి వెళ్తే ప్రతి పేషెంట్ యందు ఆరోగ్యము గలదు. అలా ఊరికే దృష్టాంతంగా తీసుకోండి. ప్రతి పేషెంట్ యందు ఆరోగ్యము గలదు, కానీ అది కరోనా వైరస్ మూలంగా కప్పుబడిపోయి ఉన్నది. ప్రతి మనిషికి ముక్కు ఉంది, లంగ్స్ ఉన్నాయి, కానీ ఆక్సిజన్ పీల్చుకోలేకపోతున్నాడు ఈ కరోనా వైరస్ మూలంగా. మందు వేసి ఆ వైరస్ని తీసి పారేస్తే డాక్టర్లు ముక్కు పెట్టక్కర్లేదు, లంగ్స్ పెట్టక్కర్లేదు. పెడతారా? లేకపోతే ముక్కును లంగ్స్ పెట్టి పంపిస్తారా? అక్కర్లేదు. ముక్కు లంగ్స్ మీకే ఉన్నాయి. ఇటు వచ్చి వైరస్ని తీసేస్తే సరిపడుతుంది. అలాగే మీలో దైవత్వము గలదు. దైవం బయట ఉండడండి, మీ తెలివితేటలు కూల. దైవం బయట ఉండడాయా బాబు? ఇక ఎవడు చెప్పాడండి? దైవం రమణ మహర్షి చెప్పేవారు, నీ లోపల దైవం ఉన్నాడు, వెతుకు పట్టుకో. నీకు లోపల దైవం దొరకకపోతే బయట కూడా దొరకడు అని చెప్పేవాడు. వీళ్ళు దొరికింది అంటూ ఉంటారు. దొరికిందా దీని మీద సత్యార్థ ప్రకాశలో
దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఫౌండర్, ఆయన ఒక కథ రాశాడు, జరిగిన కథే, చాలా గొప్ప కథ రాశాడు. అది చాలా గొప్పగా ఉంది. ఎప్పుడైనా చూసి మీకు చెప్తాను నేను ఆ కథ. సో దైవం దొరికిందంటాడు, ఏం దొరకలేదు, దొరికిందంటాడు. ఇప్పుడు మీరు 1,00,000 సార్లు ఈ నామాన్ని జపిస్తే మీ దైవం ప్రత్యక్షం అవుతుంది అని గురువు చెప్తాడు. వీడు 1,00,000 సార్లు నామం జపిస్తాడు, దైవం ప్రత్యక్షం అయిందా అని ఎవడో అడుగుతాడు. అడిగితే ఏమని చెప్తాడు వీడు? అయిందని చెప్తాడు వీడు. అవునా? అయిందని చెప్తాడు. ఎందుకంటే వాడికి అలా అనిపిస్తుంది కూడా, ఏదో ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. అది కృష్ణుడిని జపం చేశాడు అనుకోండి, కృష్ణుడు ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది, రాముడు ప్రత్యక్షమైనట్టు అనిపించదు. అదే రాముడు జపం చేశాడు అనుకోండి, రాముడు ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది. అయ్యప్ప జపం చేస్తే అయ్యప్ప పులి మీద వచ్చాడు అయ్యప్ప అని అనిపిస్తుంది వీడికి. పోనీ అయ్యప్ప జపం చేస్తే కృష్ణుడు వచ్చినట్టు అనిపించదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమైనా అర్థమైందా? ఏమీ అర్థం కాలేదు. కాబట్టి దైవం బయటే ఉండడండి, మీ లోపల ఉంటాడు. ఐఎమ్ కన్విన్స్డ్, ఆయన అంటున్నాడు, ఐ బికమ్ కన్విన్స్డ్ ఎవ్రీ డే దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డివైన్ అని ఆయన అంటారు. ఇన్ నో మ్యాన్ ఆర్ ఉమెన్ హవెవర్ వైల్ డస్ దట్ డివినిటీ డై. రావణాసురుడి హృదయంలో దైవం ఉన్నాడా లేడా? ఉన్నాడు. శూర్పణఖ హృదయంలో దైవం ఉన్నాడా లేడా? మ్యాన్ ఆర్ ఉమెన్ హవెవర్ వైల్, ఎంత దుష్టులైనా సరే వాళ్ళ హృదయంలో కూడా దైవము గలదు. ఆ దైవము నశించదు. డస్ ద డివినిటీ డై? ఇట్ డజంట్ డై. ఓన్లీ హీ ఆర్ షీ డస్ నాట్ నో హౌ టు రీచ్ ఇట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ట్రూత్. ఆ దైవాన్ని చేరుకోవడం వీడికి తెలియక వీడు ఆ సత్యం ఎక్కడో బయట ఉందని వీడు సంటాలు పడుతున్నాడు తప్పిస్తే దైవము నాయందే ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, నా కేసు నేను ఊరికే డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను, నా కేసు నేను చూసుకుని నా యందు మార్పు చేర్పు లేనిది ఏది అని ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకోగానే ఇగో దేహము, ఇది మనస్సు, ఇవైతే కానే కావు కదా, ఈ దేహమును మనస్సును తెలుసుకుంటూ మార్పు చేర్పు లేనిది ఏది? ఏదంటే సమాధానం ఏమొస్తుందో తెలుసునా? నేనే. ఇంకేమొస్తుందండి? ఇంకేం సమాధానం వస్తుంది? నేనే అంటే సుబ్బన్న వెంకన్న కాదు. సుబ్బన్న వెంకన్న అంటే దేహము మనస్సు అయిందిగా. నేనే చూసుకోవాలి. చూసుకుంటే ఆ నేను ఒక వ్యక్తి నేను కాదు, అది ఒక పర్సన్ నేను కాదు, పురుషుడు స్త్రీ అలాంటి నేను కాదు, అది తల్లి తండ్రి పిల్లలు పీచు ఇలాంటి నేను కాదు. అది ఆ నేనటువంటిదంటే దేహము యొక్క రూపముతో సంబంధము లేనిది, మనస్సు యొక్క సుఖదుఖములతో సంబంధము లేనిది, చావు పుట్టుకలు లేనిది, ఫలానా అనే ఒక వ్యక్తిత్వము యొక్క పరిచ్ఛేదము లేనిది, ఇంపెర్సనల్ లైట్ ఆఫ్ అవేర్నెస్, ఆ చైతన్య ప్రకాశము, అది దేవుడు. అదే దేవుడు, అదే నా స్వరూపము, అదే దేవుడు. అసలు నేను అనుకుంటూ ఉంటాను, సంస్కృతం చదువుకున్నా కదా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడు అనే మాటనే వీళ్ళు తప్పుదారి పట్టించారు అనిపిస్తుంది. ఎందుకంటే దేవశబ్దము సంస్కృతంలో నపుంసకలింగం, పుల్లింగం, స్త్రీలింగం 3 లింగాల్లోనూ ఉంటుంది. అది దైవం, దేవ, దేవత 3 లింగాల్లోనూ అర్థం ఒకటే. 3 లింగాల్లో అర్థం మార్పు ఉండదు. అక్కడ లింగము శబ్దాన్ని బట్టి వచ్చింది, అక్కడ పురుషుడు స్త్రీ అని కాదు. ఆ 3 లింగాల్లోనూ ఉంటుంది ఆ శబ్దము. దానికి అర్థం ఏమిటంటే వెలుగు అని అర్థం, దివ్ వెలుగు అని అర్థం. దివ్యతి ఇది దేవ, వెలుగుతోంది కనుక దేవుడు అని పేరు. వెలుగు అంచేతనే దేవాలయంలో దీపం పెడతారు. ఏమంటే మీరు చెప్పండి, విగ్రహము దేవుడా, దీపం దేవుడా? దీపం పెడతారు. దీపం పెట్టలేదనుకోండి, ఆ దేవాలయంలో దీపమే లేదు, అదేం దేవుడు అని తోసిపుచ్చేస్తారు. దీపం పెడతారు. ఇది ఎలాగంటే, ఒక పెద్ద ఆయన్ని చూడడానికి వెళ్ళారు. ఆ పెద్ద ఆయన పెద్ద ఫోటో ఉంది ఎదురుకుండగా,
దాన్ని చూసి దండం పెట్టుకు వస్తారు. ఆయన లోపల ఉంటాడు, వీళ్ళు వెళ్ళరు, ఆయన చూడరు. సంథింగ్ లైక్ దాట్. సో ఆ దేవశబ్దమునకు అర్థము వెలుగు అని అర్థం. అంచేతనే దీపం పెడతారు. ఆ బయట ఉండే దీపము అది లోపలి దీపమునకు సంకేతం. లోపల దీపం ఒకటి ఉంటుంది. ఆ దీపం ఆత్మభావస్థ జ్యోతి రూపంగా నేను మీ లోపల ఉన్నాను అని శ్రీకృష్ణుడి గీతలో నాశయామ్యాత్మభావస్థ. సో జ్ఞానదీపేన భాస్వత. దీపము ఏం దీపము? నూనె దీపము కాదు, జ్ఞానదీపం. ఏమంటే నూనె దీపం వెలిగించాలా, జ్ఞానదీపం వెలిగించాలా? జ్ఞానదీపాన్ని వెలిగించాలి. నూనె దీపము కూడా వెలిగించవచ్చు. ముందు ప్రారంభంలో నూనె దీపము వెలిగించి తర్వాత జ్ఞానదీపమును వెలిగించాలి. కార్తీక మాసం వచ్చింది, దీపాలు వెలిగిస్తున్నారు అందరూ పల్లెటూళ్ళలో. నేను చిన్నప్పుడు నేను మా అమ్మగారితో చెప్పాను, అందరూ దీపాలు వెలిగిస్తున్నారు, నేను కూడా దీపం వెలిగిస్తాను. పోనీ వెలిగిస్తారా, దానికే మహాభాగ్యం. అది బాబు నూనె ఇచ్చారు, ప్రమిద ఒత్తి కూడా ఇచ్చారు. నేను దీపం వెలిగించాను. సుబ్రహ్మణ్య గారితో చెప్పాను, దీపం వెలిగించాను. మంచిది అన్నారు. అని జ్ఞానదీపాన్ని వెలిగించాలి అని అన్నారు. అలా చెప్పాలా అక్కర్లేదా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? 100 వెలిగించని చెప్తున్నారు. వీళ్ళ తస్సదే వీళ్ళందరినీ గోడ కుర్చీ వేయించాలి. అందరినీ గోడ కుర్చీ 100 ఎందుకండి వెలిగించడం? ఓ దీపం వెలిగించుకో, పొద్దున్నే లేచి దేవుడి దగ్గర దీపం పెట్టుకో. కానీ ఒక సంగతి మర్చిపోకు, జ్ఞానదీపాన్ని వెలిగించుకో అని చెప్పాలా వద్దా? ఆ మాట చిన్నప్పుడు నేను విన్నాను, అది ఒక సంస్కారంగా మిగిలిపోయింది. నేను ఈ నూనె దీపం వెలిగించడం అనే పని ఇంకా తర్వాత మానేశాను. ఎందుకంటే జ్ఞానదీపం హడావిడిలో పడి ఈ నూనె దీపం మనం ఏం చేస్తున్నాము? జ్ఞానదీపానికి తిలోదకాలు ఇచ్చేసి నూనె దీపాలని వెలిగించడంలో పడ్డారు జనులు. అక్కర్లేదు, ఒక్క దీపం చాలు. మరి దీపావళి కదా, ఆవళి అంటే 10 మంది 10 దీపాలు వెలిగిస్తే ఒక్కొక్కటి చొప్పున అది దీపావళి అవుతుంది. అప్పుడు కూడా ఒక్క దీపం కాదు. నూనె అంటే మీకేం మాటలా? నూనె ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఇండియాలో నూనె గింజలు తగినన్ని ఉత్పత్తి కావటం లేదు. వ్యవసాయ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ కింద మార్చేసి బిల్డింగులు కట్టేసి మానేశారు. వరి పంటకి మధ్యలో నువ్వులు వేసేవారు. నువ్వులు, మినువులు, పెసర ఇప్పుడు మానేశారు రైతులు. నేను అడిగాను ఎందుకు మానేశారు అంటే వాళ్ళు ఏవో చెప్పారు, మానేశారు. నూనె చాలా తక్కువ ధరలు పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్ నూనె కారణంగా. అప్పుడు నరేంద్ర మోడీ గారు మొజాంబిక్ వెళ్ళారు. మొజాంబిక్ అనే ఒక దేశము గలదు ఆఫ్రికాలో. మీరు ఏం న్యూస్ చదువుతారో నేను ఎరుగను. ఆయన 6 months క్రితం మొజాంబిక్ వెళ్ళి అక్కడ నూనె దినుసులు బాగా పండుతాయి. వాళ్ళతోటి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకుని మనకి మొజాంబిక్ నుంచి వస్తాయి నూనె గింజలన్నీ అక్కడి నుంచి వస్తాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ పండుతాయి, ఇంకా అదనంగా బయట నుంచి వస్తాయి. అవి ఆ నూనె తీసి ఇక్కడ సమాజంలో ఇస్తున్నారు. మీరేమో సహస్ర దీపాలు, 100 దీపాలు, 1,00,000 దీపాలు, 1000 దీపాలు ఇలాంటి వేషాలన్నీ వేయడం, ఆ నూనెను ఆ విధంగా చేయటము సరికాదు. నేను ఏదో ఒకటి మొదలుపెట్టి ఇంకా పనిలో పని కూడా చెప్పేస్తున్నా, ముగించేస్తున్నా. మీ లోపల ఉండే దీపం వెలిగించండి రా బాబు. ఈ బయట దీపాలు వెలిగించడం ఏమిటి? ఒక చోట 10,000 దీపాలు వెలిగించారు భక్తులు. ఒక్కొక్కళ్ళు 100 చొప్పున 100 మంది భక్తులు చేరి 10,000 దీపాలు వెలిగించారు, దండాలు పెట్టారు, పూజలు చేశారు, ప్రసాదాలు తిన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు పక్కనే ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్ నుంచి లేడీస్ ముఖ్యంగా, ఎందుకంటే ఇంట్లో నూనె పోపు పెట్టాలనే ఆదుర్ద ఎవరికి ఉంటుంది? స్త్రీకి ఉంటుంది. ఈ లేడీస్ ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలు, వాళ్ళైతే డబ్బాలు తెచ్చుకుని వచ్చి ఈ దీపాలను ఆర్పి ఆ ప్రమిదల్లో నూనె గిన్నెల్లో పోసుకొని ఆ ఒత్తుల్ని పిండి ఆ నూనె పట్టుకెళ్ళారు. అదంతా టీవీలో చూపించాడు. 10,000 దీపాలు వెలిగించడానికి 100 లీటర్ల నూనె అయిందనుకోండి, వీళ్ళకి 20 లీటర్లో 30 లీటర్లో నూనె దొరికినది.
గబగబా ఆర్పేసి ఆ ఉన్న దీపం ఆ ఒత్తిని ఇలా పిండుకుని ఆ చేతులు కాలకుండా చూసుకుంటూ ఆ ప్రమిదని ఓడ్చుకుని అలాగా వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ కాంపిటీషను. 20-30 లేడీస్ వచ్చారు ఒక్కసారిగా. పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు పాపం ఆ నూనెని తీసుకుని వెళ్ళారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వార్తలు చూడండి ఎప్పుడైనా. ఒక్క దీపం వెలిగించేసి ఆ నూనె అంతా వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఈ రకంగా సగం కాలిన నూనె, దానిలో కార్బన్ వేసిన నూనె అక్కర్లేకుండా వాళ్ళు పోపు పెట్టుకుని భోజనాలు చేసేవారు. ఒక్క దీపం వెలిగిస్తే చాలు. అఖండ దీపము అని ఒకటి వెలిగిస్తూ ఉంటారు దేవాలయం లోపల, ఒక్కటి ఉంటుంది. వీళ్ళు అత్యుత్సాహం చేత ఇన్ని దీపాలు వెలిగిస్తున్నారు. అక్కర్లేదు, ఒక్క దీపం. ఇంటి దగ్గర మీరు కూడా ఉదయం స్నానాధికమైన తర్వాత దేవుని ముందు ఒక్క దీపం పెట్టుకుంటే ఆ దీపము లోపల ఉండే జ్ఞానదీపానికి చిహ్నము. ఆ దీపము ఆరదు, అఖండ దీపము. లోపల అఖండ దీపం ఉండాలి. ఆ అఖండ దీపము, ఆ చైతన్యము, వెలుగు, అది నశించదు, ఆరదు, అది అవ్యయము, అదియే పరమాత్మ. మీ యందే ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. నేను వివేకానంద స్వామి పుస్తకం ఒకటి వచ్చింది ఈ మధ్యన, బీ వన్ విత్ గాడ్. పుస్తకం పేరు ఎలా ఉందో చూసారా? బీ వన్ విత్ గాడ్, స్వామి వివేకానంద. అదిగో ఫోటో. ఇది నేను నా కుర్చీ పక్కన పెట్టుకుని రోజు పొద్దున్న ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఓ పారాగ్రాఫ్ చదువుకుంటూ ఉంటాను. పేరాల కింద ఉంటాయి, చిన్న చిన్న పేరాలు. అది చదువుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. దేవుణ్ణి అన్వేషించే విధానం అది. అవ్యయ శబ్దానికి అర్థము బీ వన్ విత్ గాడ్. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. రేపు ఆదివారం నాడు ఆ మిగిలిన నామాలు చెప్తాను. ఇవాళ శుక్రవారం కదా, రేపు ఆదివారం. ఇంకో అనౌన్స్మెంటు, విష్ణు సహస్రనామం 2 క్లాసులు చెప్తాను అని అన్నాను. సో ఇవాళ చెప్తున్నాను, ఆదివారం చెప్తున్నాను అన్నాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి ఒక క్లాసు విష్ణు సహస్రనామం, ఇంకో క్లాసు ఒక వేదాంత గ్రంథము చెప్పుకోవాలి అని పెద్దల యొక్క ఆకాంక్ష. పెద్దలు గోపాల్ గారు మొదలైన పెద్దలు కూడా ఆ విధంగా కోరినారు. కాబట్టి ఒక శంకరాచార్యుల యొక్క ప్రకరణ గ్రంథం ఒకటి ఆదివారం పెట్టుకుందాం. శుక్రవారం విష్ణు సహస్రనామం, ఆదివారం శంకరాచార్య ప్రకరణ గ్రంథము. రేపు ఆదివారం కాదు, ఎల్లుండి ఆదివారం కాదు. ఎల్లుండి ఆదివారం చెప్పాను కదా నేను, లాస్ట్ వీక్ చెప్పాను. అన్నమాట నిలబెట్టుకుందాము. ఎల్లుండి విష్ణు సహస్రనామమే చెప్తాను. పురుష చెప్తాను, రండి. పురుష, సాక్షి, క్షేత్రజ్ఞ, ఇవి భగవద్గీత పదాలు కదండి అవి చెప్తాను, రండి. అక్షర ముండకోపనిషత్తు యొక్క పదము, అవి చెప్తాను ఎల్లుండి ఆదివారం. నెక్స్ట్ వీక్ ప్రోగ్రాం ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను, మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారని. ఏదైనా ఒక శంకరాచార్యుల యొక్క ప్రకరణ గ్రంథం చదువుతారా? విద్యార్థులుగా ఉండి చదువుతారా, లేకపోతే పురాణ కాలక్షేపమా? మరైతే ప్రకరణ గ్రంథాన్ని కూడా అనుకోవడం అయినది. మీరు ఆ గ్రంథాన్ని సంపాదించండి. దృగ్దృశ్య వివేకము. ఏవో 40 శ్లోకాలు ఉంటాయి. మనం చక్కగా చెప్పుకుంటే పూర్తవుతుంది. ఓ 1000 శ్లోకాల పుస్తకం పెట్టుకుంటే అది ఎప్పుడు పూర్తయ్యాను, అవసరమైతే అది చెప్తాను. ప్రస్తుతానికి దృగ్దృశ్య వివేక, శంకర భగవత్పాదులు. ప్లీజ్ నోట్, శంకర భగవత్పాదుల యొక్క విద్యారణ్య స్వామి. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. విద్యారణ్య స్వామి దాన్ని భాష్యం రాసినట్టున్నారు, లేదా వారిదే అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నేను ఆ విషయమై నేను విచారం చేస్తాను. మొత్తానికి దృగ్దృశ్య వివేకము అనేటువంటి పుస్తకాన్ని మీరు సంపాదించండి. అది దొరుకుతుంది, మన రామకృష్ణ మిషన్లో దొరుకుతుంది. లేకపోతే పీడిఎఫ్లు దొరికితే మీరు ఇంటర్నెట్కి వెళ్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 శ్లోకాలు రాసి తెచ్చుకుంటే కూడా క్లాసుకి సరిపడుతుంది. ఏమండి, అర్థమైందా మీకు? ఇది ఇప్పుడు నేను చెప్పింది మీకు అంగీకారమేనా? దృగ్దృశ్య వివేకము చాలా స్టాండర్డ్ టెక్స్ట్, అవునా? ఏమో వీ షల్ గో హెడ్ విత్ ఇట్. కొన్ని విద్యారణ్యుడా శంకర్లో మొత్తానికి ఏమైతేనే విల్ గో హెడ్ విత్ ఇట్. సో ఇప్పుడు ప్రోగ్రాం ఏమిటి? ఆదివారం విష్ణు సహస్రనామం, వచ్చే శుక్రవారం విష్ణు సహస్రనామం, ఆదివారం నెక్స్ట్ ఆదివారం దృగ్దృశ్య వివేకము విల్ కంటిన్యూ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.